శ్రోతలకు నమస్కారం. క్రీస్తు సార్వత్రిక సంఘ ఐక్యతకు అభివృద్ధికి ప్రధాన అవరోధంగా నిలిచిన సిద్ధాంత అయోమయాన్ని తొలగించే ప్రయత్నం చేయని సాధారణ సందేశాల వలన కాలక్షేపమే తప్ప ఇతర ప్రయోజనమేముంది? ఆ లోపాన్ని సవరించి అత్యవసరమైన ప్రయోజనకరమైన సందేశాలనివ్వడానికి ఈ కడవరి తరంలో పరిశుద్ధాత్మ దేవుడు పూనుకున్నాడు. అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన ప్రవచనాత్మక సందేశాన్ని మీరు ఇప్పుడు వినబోతున్నారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దాన్ని నిలవబెట్టే వరకు 1290 దినములగును. 1337 దినములు తాలుకొని కనిపెట్టుకునేవాడు ధన్యుడు. నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతం నుండి నీ వంతులు నిలిచెదవు. దేవుని మాటలు తన పరిశుద్ధ వాక్కులను మన వినికిలో దీవించినగాక. ప్రభువులు ప్రియులారా, దానియేలు గ్రంథములో ఉన్న విచిత్రమైన సంఖ్యలు అంకెలను గురించి ఈ దినమున ఆ మర్మమును విప్పాలని ప్రభు నాతో ఉదయకాలం నుండి మాట్లాడారు. ఎప్పటి నుండో నేను ఈ సంగతులు మాట్లాడాలని ఆశించాను, కానీ ప్రభు నాకు సెలవీయలేదు. ఇప్పుడు ప్రభు యొక్క సమయం వచ్చిందని నేను రూఢిగా నమ్ముతూ వివేచిస్తూ ప్రభువుకు లోబడి ప్రభు యొక్క మాటకు విధేయుడని ఈ అంశాన్ని ఎత్తుకున్నాను. దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి వివాదాస్పదమైన అనేక విషయాల్లో ఇదొకటి. చాలా వివాదాస్పదమైన, జటిలమైన, క్లిష్టమైన విషయాలలో ఇదొకటి. దానియేలు గ్రంథపు భాష చాలా జటిలంగా ఉన్నది. ప్రియులారా, నేను మీకు అంశపు లోతుల్లోనికి వెళ్ళకముందు ఒక విషయాన్ని మనవి చేస్తాను. దేవుని వాక్యం అంటే సాతానుకు భయము, ఇష్టం లేదు. దేవుని వాక్యం అంటే ఇష్టం లేదు. అందులో సాతాను యొక్క అంతమును గూర్చి మాట్లాడే 2 గ్రంథాలు, ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథం. ఈ 2 గ్రంథాలంటే వాడికి మరింత ద్వేషం. దానియేలు ప్రవక్తను ఆయన యొక్క విరోధులు నానా కొండములు చెప్పి సింహాల గుహలో పడద్రోలించారు, మనకు తెలుసు. వన్స్ అపాన్ ఎ టైమ్ ప్రాఫెట్ Daniel the prophet was in lion's den. కానీ ఆ తర్వాత సంఘ చరిత్రలో దానియేలు గ్రంథము సింహముల గుహలో ఉండింది. The book of Daniel in the lion's den. The book of Daniel in the lion's den. దానియేలు ప్రవక్త సింహాల గుహలో ఉన్నట్లు దానియేలు గ్రంథము సింహాల గుహలో ఉన్నది. సింహాల గుహలోనికి పడద్రోయించి దానియేలును చంపాలని శత్రువులు ప్రయత్నం చేశారు. అయితే దానియేలు గ్రంథమును సాతాను నాశనం చేయాలని ప్రత్యేకంగా ప్రయత్నం చేశాడు. దానియేలు గ్రంథ మర్మములను విప్పిన ప్రత్యేకమైన భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఎస్పెషల్లీ 70th వీక్, 70 వారాల రెబిల్ ని విప్పినటువంటి భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు సర్ రాబర్ట్ ఆండర్సన్. సర్ రాబర్ట్ ఆండర్సన్ గారి పుస్తకం ఇప్పుడు దొరకడం లేదు. మీరు సమయం సందర్భంగా మీకు విన్నపం చేస్తున్నాను. నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి, నాకు భారం ఉంది. గతకాలపు భక్తులు రాసిన అత్యుత్తమ గ్రంథాలను తెలుగు భాషలోకి తర్జుమా చేసి ఆంధ్రదేశం అంతా నింపాలనే ఆశ నాకున్నది. ఇఫ్ ఐ ఎవర్ హ్యావ్ ఇనఫ్ మనీ, ద ఫస్ట్ బుక్ ఐ విల్ ట్రాన్స్లేట్ ఈస్ వై రివైవల్ టారీస్, లెనార్డ్ రావెన్హిల్. నాకు దేవుడు తగినంత డబ్బు, కోట్ల రూపాయలు ధనం ఇస్తే ముందు ఉద్యోగం ఆగిపోతుంది ఎందుకు అనే ఒక
బుక్. అది ఇదివరకు ఆర్ఆర్కే మూర్తి గారు తర్జుమా చేశారు, దొరకట్లేదు ఆ పుస్తకం. దాన్ని నేను ప్రింట్ చేయించి సర్వ ప్రపంచానికి, అట్లీస్ట్ ఆంధ్రప్రదేశానికైనా నేను నింపాలని ఆశిస్తున్నాను. ద సెకండ్ థింగ్ ఐ విల్ డూ ఈస్ ట్రాన్స్లేట్ దిస్ గ్రేట్ బుక్, ద కమింగ్ ప్రిన్స్. సర్ రాబర్ట్ ఆండర్సన్ గారి గ్రంథం. ఆ గ్రంథం దొరకడం లేదు, ప్రార్థన చేయండి. ఇంకొక ఉత్తమ గ్రంథం ఉన్నది, ద ఉమన్ రైట్స్ ద బీస్ట్, దేవ్ హంట్ అని ఒక ఆయన రాశారు. అత్యద్భుత గ్రంథం అది, అతి ఉత్తమమైన అత్యద్భుతమైన గ్రంథం. కొన్ని ఉన్నాయి ప్రియులారా. సర్ రాబర్ట్ ఆండర్సన్ గారు ఇంకో గ్రంథం రాశారు, ఏంటంటే డానియల్ ఇన్ ద క్రిటిక్స్ డెన్ అని. డానియల్ ఇన్ ద క్రిటిక్స్ డెన్. దానియేలు ప్రవక్త సింహముల గుహలో ఉన్నాడు, దానియేలు గ్రంథమేమో విమర్శకుల యొక్క గుహలో ఉన్నాడు. ప్రవక్త వ్యక్తిగానేమో శరీరంగా సింహముల గుహలో ఉన్నాడు, గ్రంథము విమర్శకుల గుహలో ఉన్నది. అంటే దానియేలు ప్రవక్త గ్రంథం ఒక పిచ్చివాడి గ్రంథం అని బైబిల్ ప్రామాణిక గ్రంథాలను నిర్ణయించేటప్పుడు చాలా మంది పండితులు, మేధావులు పోరాడారు. అసలు దానియేలు గ్రంథం తీసిపారేయాలండి, అది పిచ్చోడికి వచ్చిన కళ. మేకపోతే ఏంటి, దున్నపోతే ఏంటి, పొట్టేలు ఏంటి, కుంభుకోవడం ఏంటి, కొమ్ములు పెరగడం, కొమ్ములు విరగడం ఏంటి, వాట్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఈజ్. अरे निकाल के वो बाहर फेंक डालो, और सब एक पागल आदमी का एक ख्वाब है. పిచ్చోనికి వచ్చిన కళ తీసిపడేదని దాన్ని పెద్ద ఇచ్చేశారు. చాలామంది యాకోబు పత్రికను తీసేయమన్నారు, అది చెత్త అన్నారు అన్నమాట. పరమగీత గ్రంథాన్ని తీసేయమన్నారు, బైబిల్లో ఉంటాను వీళ్ళు. అంటే అదేంటండి, ప్రియురాలా నా ప్రియుడా సుందరవతి అని అంటే చెడ్డమాటలు అయ్యింది. నేను ఇంకా మాట్లాడని పరిశుద్ధమైన సంగతులను దొరకలేదా, తీసిపారే అన్నారు. ప్రకటన గ్రంథం ఉంది, ప్రకటన గ్రంథం కూడా నక్షత్రాలు ఏంటి, భూమి మీద కావడం ఏంటి, నక్షత్రాలు ఎంత పెద్దగా ఉన్నాయి, భూమి ఎంత ఉంది, అసలు భూమి ఉంటుందా, సముద్రం వచ్చి మృగం రావడం ఏంటి, ఇదంతా నాన్సెన్స్, తీసిపారేయమన్నారు. దేవుని బిడ్డలారా, నైసియన్ కౌన్సిల్, ఇంకా కొన్ని పట్టణాలు అనేకమైన కౌన్సిల్ మీటింగ్స్ జరిగినాయి. నాట్ ఓన్లీ నైసియా, చాలా కౌన్సిల్స్ జరిగినాయి. అసలు పరిశుద్ధ గ్రంథములో ఉండదగిన ప్రామాణిక దేవోక్తులు ఏవి అని నిర్ణయించడానికి చాలా కౌన్సిల్స్, మహాసభలు జరిగినాయి. ఐరోపా ఖండం, ఆసియా ఖండంలో ఉండే ప్రథమ శతాబ్దపు భక్తులు, వేదాంత పండితులు, సంఘ నాయకులు, బిషప్పులు అందరూ వందల సంఖ్యలో వచ్చి ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి పరిశోధన చేశారు. బైబిల్ అంటే అసలు 66 పుస్తకాల, ఇంకా ఎక్కువ, 76, 77, 100, 120 ఎన్ని పుస్తకాలు ఉండాలి? అప్పుడు చాలా పుస్తకాలు ఉండేవి. ఇందులో ప్రామాణికమైనవేవి అని, అసలు బైబిల్లో ఉండదగినవేవి, దేవోక్తులేవి, దేవోక్తులు కానివేవి అని వడపోత కార్యక్రమం చేయడానికి భక్తులు సమకూడినప్పుడు సాతాను స్పెషల్గా పరమగీతం మీద దాడి చేశారు, ప్రకటన మీద దాడి చేశారు, దానియేలు గ్రంథం మీద దాడి చేశారు. దానియేలు గ్రంథము సింహముల గుహలో ఉన్న ప్రవక్తలాగా గ్రంథమే ఏ క్షణానైనా చీచి చెండాడబడడానికి సిద్ధంగా ఉండింది. కానీ దేవుడే దానియేలు ప్రవక్తను కాపాడినట్లు ఈ దానియేలు గ్రంథమును కూడా సింహముల గుహలో కాపాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ప్రవక్త గ్రంథం, ప్రకటన గ్రంథం రెండు తీసేస్తే సైతాన్ గారి గుర్తు మనకు తెలియదండి. యు ఆర్ ఇన్ అటర్ డార్క్నెస్ ఇన్ ద ఎండ్ టైమ్స్. ఏం జరగబోతుందో మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, సాతాను దానియేలు గ్రంథము మీద బహుగా దాడి చేశాడు అన్నానుగా, నేను అవసరాన్ని బట్టి చెబుతున్నాను. దానియేలు గ్రంథము మీద, అసలు పరిశుద్ధ గ్రంథంలోని చాలా గ్రంథాల మీద సాతాను దాడి ఎలా చేశాడు అంటే, మీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెబుతాను దయచేసి. యెర్మీయా ప్రవచన గ్రంథము, కొంచెం ఒక విషయం మీరు నాతో పాటు చూడండి దయచేసి. 36వ అధ్యాయం
36వ అధ్యాయం దయచేసి 17వ వచనం. ఈ మాటలన్నిటినీ అతడు చెప్పుచుండగా నీవెట్లు రాసితివి. దేవుని బిడ్డలారా, యెహోయాకీము రాసే 4వ సంవత్సర పరిపాలనలో యిర్మీయా వ్రాసిన గ్రంథము కొందరు నాయకులకు దొరికింది. యిర్మీయా బ్రతికే ఉన్నాడు. యిర్మీయా గ్రంథం కొంతమందికి దొరికింది. అది చదివి వాళ్ళు భయపడ్డారట. 16వ వచనం. వారు ఆ మాటలన్నిటిని విన్నప్పుడు భయపడి ఒకరినొకరు చూచుకొని, మేము నిశ్చయముగా ఈ మాటలన్నిటి రాజుకు తెలియచెప్పదు మన బారూకు అనేది. ఈ మాటలు నీవెట్లు రాసిటివి అని మాకు తెలియచెప్పమనగా, అతడు నోట నుండియే ఈ మాటలన్నిటిని పలుకగా, నేను పుస్తకములో వాటిని సిరాతో వ్రాసితునని వారితో ఉత్తరం ఇచ్చాను. ఆ గ్రంథపు చుట్టను లేఖికుడైన ఎలీషామ గదిలో దాచిపెట్టిది. 21వ వచనం. ఆ గ్రంథము తెచ్చుటకు రాజు యెహూదుని పంపగా, అతడు లేఖికుడైన ఎలీషామ గదిలో నుండి దాన్ని తీసుకొని వచ్చి రాజు వినికిడిలోను రాజునంతకు నిలిచి ఉన్న అధిపతులందరి వినికిడిలోను దాన్ని చదివెను. 9వ మాసమున రాజు శీతకాలపు నగరులో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. యెహూదు 3-4 పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా, కుంపటిలో ఉన్న ఆ అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయెను. 25. గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతాను, దెలాయియాయును, గెమరియాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనమును వినకపోయెను. 27. యిర్మీయా నోటి మాటను బట్టి బారూకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు మరి ఒక గ్రంథమును తీసుకుని యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథంలో రాయబడిన మాటలన్నిటినీ దానిలో వ్రాయుము. 32 చూడండి. యిర్మీయా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖికుడకు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా, శ్రద్ధగా వింటున్నారా, చూస్తున్నారా? అతడు యిర్మీయా నోటి మాటలను బట్టి యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను. మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను. చూసారా? సంగతి గమనించండి దయచేసి. వీ షుడ్ నో హౌ ద బైబిల్ కేమ్ టు అవర్ హ్యాండ్స్. ఏమండి, ఊరికనే బైబిల్లో ఇట్లా ఉందన్న బైబిల్ గురించి కొట్టాడుకోకముందు బైబిల్ చరిత్ర మనకు తెలియాలి. జరుగుతున్న సందర్భం మీరు గ్రహించారని నేను నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాను. యిర్మీయా ఒక లేఖికుణ్ణి, స్క్రైబులు పెట్టుకున్నాడు. ఒక లేఖికుణ్ణి పక్కన అసిస్టెంట్గా పెట్టుకున్నాడు. అండి, ఈ బారూకుకు చెప్పి బుక్ అంతా రాసేశాడు. ఎవరు? యిర్మీయా వ్రాయించాడు. యిర్మీయా గ్రంథం. ఈ బారూకు ఏం చేశాడంటే ఇవి తీసుకెళ్ళి రాజుగారి అనుచరులు, రాజుగారి బంట్లు ఉంటారు కదా, రాజుగారి యొక్క దర్బార్లో ప్రముఖులకు ఇచ్చాడు. వాళ్ళు ఈ రాజు దగ్గరికి గ్రంథాన్ని తీసుకుపోయారు. యెహోయాకీము ఎంత దుష్టుడు, ఎంత భ్రష్టుడు అంటే ప్రవక్త గ్రంథమును విని భయపడలేదు, బట్టలు చింపుకొనలేదు, పశ్చాత్తాపడలేదు, ప్రార్థన చేయలేదు. ఆ చలికాలం అట కుంపటి ముందు కూర్చొని విన్నాడు. ఆ గ్రంథం చదువురా. యిర్మీయా ఏమో రాశాడట. వాడు బోరు ప్రవచనం వాడును. వాడు ఏమనుకుంటున్నాడు? ఏమండి, చదవండి ఏంటా గ్రంథం అన్నాడు. అన్ని చదివిన దాంట్లో మొత్తం శాపవచనములు, దేవుని గద్దింపులు, శిక్షలన్నీ ఉన్నాయి. అన్ని విన్న తర్వాత ఇలా తీసుకురని అన్నాడు. బొడ్డు నుంచి చాకు తీసి దాన్ని ముక్కలు చేసి అగ్నిలో పడేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఓ యిర్మీయా, మరి ఒక గ్రంథమును తీసుకొని మొదటి గ్రంథములోని మాటలను దాంట్లో వ్రాయి. అప్పుడు యిర్మీయా బారూకుని మళ్ళీ పిలిచాడు. రారానైనా దేవుడు చెప్పాడు మళ్ళీ పుస్తకం రాద్దామని. మళ్ళీ పుస్తకం రాసేసరికి బారూకు ఒక పని చేశాడు. ఆ మొదటి గ్రంథములోని మాటలన్నీ అతడు రాసను, అట్టి అనేకములు దానితో చేర్చను. ఆ చేర్చిన గ్రంథంగా ఇప్పుడు మనకు వచ్చిన యిర్మీయా గ్రంథం. నేను మీకు మచ్చుకు చెప్పా, బైబిల్లోని ప్రతి పుస్తకం మీద ఇట్లా దాడి జరిగింది. అందుకే దీన్ని ఏమంటారంటే బైబిల్లో టెక్స్చువల్ క్రిటిసిజం. బైబిల్లోని
అక్షరములు బైబిల్లోని భాషను విమర్శనాత్మకంగా చూస్తే కొన్ని చాలా పొరపాట్లు ఉన్నట్లుగా కనబడుతాయి. బైబిల్ డిస్క్రపెన్సీస్, బైబిల్లోని వైరుధ్యములు అనేది ఒక అంశం. అది వేరుగా పరిశోధించుకోవడానికి వేరే ఎత్తిపెట్టెందుకులు ఉన్న అంశాలు ఉన్నాయి బైబిల్లో. అవన్నీ పరిశోధించుకోవాలి. విశ్వాసులు తమ జీవితం అంతా వాక్య పరిశోధనకు అంకితం చేయాలండి. ఈ ప్రత్యంతోడు ఎదురింతోడు ఏ ఎట్లు దూకినా మనకు అనవసరం. నన్ను తన ప్రాణం ఇచ్చి కొనుక్కున్న నా ప్రభు నా కొరకు ఇచ్చిన గ్రంథము నేను పరిశోధించడంలో నిమగ్నం అవుతాను. దివారాత్రములు ఆ ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. ఇర్మియా గ్రంథం మీద సాతాను చేసిన అటాక్ అన్నమాట అది. సైతాన్ గారు ఏమనుకున్నాడు, ఆ గ్రంథమును కోసిపారేస్తే గొడవ వదిలిపోతుంది అనుకుంటే దేవుడు మళ్ళీ రాయించాడు. వ్రాయించినప్పుడు ఇంకా పెరిగింది, ఏమండి, ఇంకా కొంచెం విస్తరించింది. అలాగా ప్రాచీన కాలంలో ముద్రణ యంత్రాలు లేవు, ప్రింటింగ్ ప్రెస్సులు లేవు. అప్పట్లో ప్రవక్తల గ్రంథములను చూచి వ్రాత కాపీలు వ్రాసేవారు. ఆ వ్రాతగాండ్ల పేరే శాస్త్రులు అంటాం. బైబిల్లో ఉన్నారు చూసారా, శాస్త్రులు, పరిసరులు అంటాం. దానికి ఇంగ్లీష్ బైబిల్లో స్క్రైబ్స్ అని ఉంటుంది. శాస్త్రులు అంటే స్క్రైబ్ అని ఉంటుంది. స్క్రిప్ట్ అంటే లిపి, వ్రాయుట. స్క్రైబ్ అంటే వ్రాయువాడు. కనుక లేఖికుడు అన్న శాస్త్రి అన్న ఒకటే, లేఖికుడు అన్న శాస్త్రి అన్న ఒకటే. అసలు లేఖికుడు, స్క్రైబ్ అనే దానికి లేఖికుడే సరైన తర్జుమ, వ్రాయువాడు. కానీ శాస్త్రి అంటే శాస్త్రం పేరు ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ధర్మశాస్త్రములు వ్రాయువారు గనక శాస్త్రి, ధర్మశాస్త్రములు వ్రాయువారు గనక శాస్త్రి. ఈ శాస్త్రులు లేఖనాలను చూచిరాత ప్రతులు తయారు చేస్తూ ఉండగా ఈ బారూకు చేసిన పని చాలా మంది చేశారు. కొన్ని మాటలు చేర్చుట, కొన్ని తీసివేయుట, కొన్ని మార్చుట. ఒక్కోసారి ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్సులు లేని రోజుల్లో చర్మపు కాగితంలో, పెటైరీ చుట్టలలో ఏమండి పెద్ద పెద్ద మట్టి జాడీల్లో, నిలువెత్తు జాడీల్లో పెట్టి మరి శత్రువులు కాల్చకుండా గుహల లోపలికి పోయి గోడల్లో పెట్టేసి మొత్తం మన్ను పూసే గోడలో కలిపేసేది. పురుగులు తినేగా, రకరకాల చిన్నట కొట్టగా, కొన్ని అక్షరాలు నిండేగా, మిగిలిన మళ్ళీ ఎప్పుడు 100 ఏళ్ళ కొనుగోలు జరిగితే వాడు మళ్ళీ కాపీ చేసేది. ఒక అక్షరం అర్థం కాక దాన్ని ఇంకో అక్షరంలాగా రాసుకునేవాళ్ళు. మరి అప్పుడు ఆ చర్మపు కాగితాల మీద ఏమి రాసిందో, ఏమర్థమైందో, ఒకడొక వ్రాతప్రతి రాసి అది ఎక్కడో గుహలో పాతి పెడితే 500 ఏళ్ళ నుంచి ఎవరికో దొరికితే వారికి ఎన్ని తిప్పలు పడి మనకు బైబిల్ వచ్చింది ఇప్పటిదాకా. ఇట్స్ ఎ మిరకిల్. ఇన్ని గ్రంథాలను నేను ఒక మాట చెప్పిన, ఒక ఆశ్చర్యమైన మా గుండెలు బాదుకోవాల్సిన మాట చెప్తున్నా. ఎన్ని వందల సార్లు బైబిల్లోని పుస్తకాలను చాకులతో కాల్చి, చాకులతో కోసి, కుంపట్లు వేసి, పొయ్యిలో వేసి కాల్చేశారో లెక్కలేదండి. ఎన్ని వందలాది వేలాది బైబిల్ వ్రాత ప్రతులను కాల్చేశారో లెక్కలేదు. ప్రపంచంలో ఉన్న రాజులు, ప్రపంచ ప్రభుత్వాధినేతలు, ఎందరో శక్తిమించలేనటువంటి సైన్యాధిపతులు ఎన్నో బైబిల్ వ్రాత ప్రతులను కాల్చి పారేశారు. మళ్ళా అందరూ అనుకునేది బైబిల్ అయ్యో ఫలాన్ని తప్పిపోయింది కదా అని, ఫలాన్ని గ్రంథం లేదు కదా అని ఎంతో దుఃఖపడి ప్రార్థన చేసి ఎవడో ఒకడు గుహలో దాక్కుంటే గోడ నుంచి అది ఉబ్బుకిట్లు ఉండేది. అరే ఏదో గోడ ఉబ్బుకుండేది అని పగలగొడితే అది మట్టి జాడి, దాంట్లో గ్రంథం ఉంటుంది. అది అయిపోయింది అనుకున్న పుస్తకం అందులో ఉన్నది. దేవుడు ప్రిజర్వ్ చేశాడు అట్లా. దాన్ని బయటకు తీసి మళ్ళా రాత ప్రతి చేశాడు. అందుచేత బైబిల్లో ఉండే డిస్క్రపెన్సీస్, బైబిల్లో ఉండే వైరుధ్యములు అన్నాను కదా, బైబిల్లోని వైరుధ్యములకు మొట్టమొదటి కారణం ఏంటంటే వ్రాతగాండ్ర యొక్క పొరపాట్లు. ట్రాన్స్లేటర్స్ మిస్టేక్స్ ఉన్నాయి, స్క్రైబ్స్ మిస్టేక్స్ ఉన్నాయి. ఏమండి, ఇంకొకటి మరి హెబ్రీ భాషలో ఉండే గ్రామర్ తర్వాత తర్జుమాదారులకు అర్థం కాకపోవడం చేత కొన్ని మిస్టేక్స్ వచ్చినాయి. అలాగే అన్ని గ్రంథముల కంటే అత్యధికముగా దాడులకు గురైనటువంటి గ్రంథం ఏదన్నా ఉంటే అది దానియేలు గ్రంథం అండి. ఇట్స్ ఎ మిరకిల్. అందుకే మనం ఇప్పుడు అంశంలోకి వస్తున్నాను నేను.
ఈ 70వ వారాన్ని గురించి నేను మీతో మాట్లాడినప్పుడు చెప్పాను, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనంలో ఏమని వ్రాయబడి ఉన్నదో చూస్తారా కొంచెం? యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరినది మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చే వరకు 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచ వీధులను కందకములను మరలా కట్టబడునా. దేవుని బిడ్డలారా, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరినది మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించము. నిన్న మనం చూసాం, యెరూషలేమును మళ్ళీ కట్టించవచ్చని ఆజ్ఞ ఎప్పుడు బయలుదేరింది? క్రీస్తు పూర్వం 447వ సంవత్సరాల కిందట. ఆ రోజు మొదలుకొని అభిషిక్తుడైన మెస్సియా వచ్చే వరకు ఎన్ని వారములు పట్టును? 7 వారములు, అంటే 49 సంవత్సరాలు పట్టును. అంటే బీసీ 445 నుండి క్రీస్తు వచ్చేదాకా 49 ఏళ్ళగును. ఎలా జరుగుతుంది? 445 ఏళ్ళు కావాలి, కానీ 49 ఏళ్ళగును అన్నట్టు అర్థం వస్తుంది. దానికి ఇంగ్లీష్ తర్జుమాలో ఏమని రాయబడిందంటే, అభిషిక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 మరియు 62 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించింది. కనుక నేను మీకు ఒక సంగతి చెబుతున్నాను. ఎప్పుడో ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల్లో నుండి తర్జుమా చేయబడ్డ గ్రంథము కనుక గ్రంథములో నీకు సులభముగా అర్థమయ్యే విషయాలు ఏమైనా ఉంటే ఉండని, చిక్కులేదు. జటిలమైన విషయాలు ఏమైనా ఉంటే నీకు అందుబాటులో ఉన్నంత వరకు సాధ్యమైన ఎక్కువ వేరు భాషలలో ఆ వచనాన్ని నీవు చదవాలి. వాక్య పరిశోధకులకు నేను చెప్తున్నాను ఏమండి, ఏదో ప్రార్థన చేసుకుని ఉన్నాం, మనకి ఇదంతా అనవసరం అనుకున్నోళ్ళకైతే ఇంత ప్రాబ్లం లేదు. గ్రంథమును అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళకి చెప్తున్నా, సాధ్యమైనన్ని వర్షన్స్, సాధ్యమైనన్ని తర్జుమాలు నీవు చదవాలి. వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, బైబిల్ను నేను టోటల్గా తెలుగు భాషలో 114 సార్లు చదివిన, అది వేరే లెక్క. బైబిల్ను తెలుగు భాషలో ఆది కాండం నుంచి ప్రకటన దాకా 114 సార్లు చదివాను, అది వేరే లెక్క. అది కాక దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఒక ప్రకటన గ్రంథమే 100 సార్లు చదివినని, అది వేరే లెక్క. మళ్ళీ దేవుడు చదువు చదువుతుంటే ఒక వచనం దగ్గర రాగానే దీని సంగతి యోవేల్లో ఉన్న తీసుకు చదువుకో, దాని రెఫరెన్స్ ఇక్కడ రాయి, దీని రెఫరెన్స్ అక్కడ రాయి అని రాపిచ్చేది. దీనికి సంబంధించి హెజ్కేల్లో ఉంది, మీకాలో ఉన్నది, జకర్యాలో ఉంది, మలాఖీలో ఉంది, ఆది కాండంలో ఉందని దేవుడు చూపించాడు అనమాట. ఓన్లీ ప్రకటన గ్రంథం కొరకే 100 సార్లు, అది వేరే పరిశోధన. అది కాక బైబిల్లోని ఇటువంటి క్లిష్టమైన వచనములు నేను తెలుగు భాషలో, ఇంగ్లీష్లో, తమిళంలో, మలయాళంలో, ఉర్దూలో, హిందీలో, ఇన్ని భాషల్లో ఉర్దూ లిపి నేను చదవలేను, చదవరాదు. అయితే ఉర్దూ బైబిల్ కొనుక్కొని ఉర్దూ తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయేది. ఎంతమంది బుర్రలు ఖరాబు చేసినాక నా బుర్ర ఇట్లా ఖరాబ్ అయింది ఏంటి. తమిళ్ నాకు చదవరాదు, అయితే తమిళ్ బైబిల్ కొనుక్కొని తమిళ్ తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయేది. వాడు నిద్రపోతుంటే లేచిన దాకా కనిపెట్టేది. నిద్రపోయిన తర్వాత సార్ మీకు ఈ తమిళ్ వచ్చంట కదా అంటే, వచ్చు బాబు అంటే, ఈ వచనము ఈ గ్రంథంలో ఎట్లా ఉందో చదువని, అట్లంటే దానికి అర్థం ఏంటని తెలుగులో రాసుకొని అదే మాట తమిళ తర్జుమాదారులు ఎలా రాశారు, మలయాళం బైబిల్లో ఎట్లా రాశారు, ఉర్దూలో అరబిక్లో ఎట్లా రాశారు, ఇంగ్లీష్లో బర్క్లీ ట్రాన్స్లేషన్, విలియమ్స్ ట్రాన్స్లేషన్, జెరోమ్ ట్రాన్స్లేషన్, సెప్టువజింట్లో ఎలాగుంది, ఎన్ని తిప్పలు పడ్డాం. లివింగ్ బైబిల్ ఎలాగుంది, స్కోఫీల్డ్ ఎలా చెప్పాడు, డేట్స్ ఎలా చెప్పాడు, అన్ని తిప్పలు పడితే కానీ ఫైనల్ అథారిటీ అని ఇప్పుడు బల్లగుద్ది చెప్పగలుగుతున్నాం. తెలుగు బైబిలే సరిగ్గా చదవలేదు. 3వ క్లాస్లో ఉన్నోడు ఎంఏ లెక్చరర్ సరిగ్గా పాఠం చెప్పలేడు అంటే ఏమన్నా అర్థం ఉందా? ముందు డేటాలో చాలా ముందుకు రావాలి. ఎంతో తల పండిపోయిన తర్వాత మాట్లాడుతున్నాం. నేను ఒక విషయం చెబుతున్నాను, దానియేలు గ్రంథములోని ఈ విచిత్రమైన అంకెలు ఇంతవరకు ఏ భక్తుడు విప్పలేదు. నేనే విప్పుతున్నాను. నేను చెబుతున్నాను, విశ్వ ప్రణాళిక మొదటిసారి నేనే విప్పాను.
యాకోబు దేవుడు అనే మాట ముందు నాకే బయలుపరచబడ్డ మర్మం. కొత్త భూమి కొత్త ఆకాశం సంగతి నాకొక్కనికి ముందు తెలిసిన మర్మం. అట్లనే దానియేలు గ్రంథంలోని ఈ విచిత్రమైన అంకెలు నాకే దేవుడు చెప్పాడు. ఎప్పుడో చెప్పాడు, 20 ఏళ్ళ కింద చెప్పాడు. చెప్పాను, నోరు గట్టిగా మూసుకో, ఎక్కడన్నా మాట్లాడితే మొట్టికాయలు వేస్తాను అన్నాడు. మంచి ప్రభావం. దేవుడు కొంచెం అట్లా మొట్టికాయలు వేసినా కూడా మన పుచ్చలు అగిలిపోతుంది కనుక ఆయన చెయ్యి బలమైంది కనుక దేవునితో తనులు తినొద్దని నాకు తెలుసు. అందుకే నోరు మూసుకున్నా. ఎందుకో నిన్నటి నుంచి దేవుడు నా మనసులో మెరమెర అంటున్నాడు, నువ్వు ఆ దానియేలు సంగతి చెప్పు అని. అందుకే దేవుని బిడ్డలారా, నేను మౌనం దాల్చినందున దాన్ని ఆసరా చేసుకొని సైతాన్ని కాదు మళ్ళవో దుర్బోధ పుట్టిస్తున్నాడు. అందుకే సాతాను కానీ గూబలు పగలు కొట్టడానికే నేను నోరు తెరిచాను. ఇక్కడ దానియేలు ప్రవచన గ్రంథములో 9:25 ఎలాగైతే తెలుగు భాషలో తర్జుమా అపసవ్యంగా, అసమంజసంగా, ఇంప్రాక్టికబుల్గా ఎలాగైతే అది తప్పు తర్జుమాగా ఉన్నదో, అలాగే దానియేలు ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 11 కూడా అలాగే అది పొరపాటుగా తర్జుమా చేయబడింది. ఆ వారము అనే అంశం లోపలికి వెళ్దాం. ఇలారా జాగ్రత్తగా గమనించండి. అంత్యకాలములో అబద్ధ క్రీస్తు పరిపాలన ఈ భూమి మీద జరగబోతున్నదని, అంత్యకాలములో ఆ అబద్ధ క్రీస్తు ఈ భూమిని ఏలే కాలము 42 నెలలని, అంత్యకాలములో ఆ 42 నెలల నిడివి కలిగిన 2 కాలములు ఉంటామని మనము లోగడ మనం చెప్పుకున్నాం, మనకు తెలుసు. మరలా నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అంత్యకాలములో ప్రత్యేకమైన 7 సంవత్సరముల కాలం ఒకటి వచ్చును. ఆ 7 సంవత్సరాల కాలమును దానియేలు యొక్క 70వ వారమని అంటారు. దానియేలు ప్రవచించిన 70వ వారంలో 2 సగభాగములుగా దేవుడు ఆ వారమును విడగొట్టాడు. మొదటి అర్ధవారం, రెండవ అర్ధవారం. మొదటి అర్ధవారంలో 42 నెలలు, రెండవ అర్ధవారంలో 42 నెలలు. ఈ వారము లేక 7 ఏళ్ల కాలం ఎలా ప్రారంభమవుతుందట చెప్పగలరా? ఎలా ప్రారంభమవుతుందట? 27వ వచనం. అతడు అనేకులతో ఒక వారము వరకు నిబంధనను స్థిరపరుచును. ఒకానొక ప్రపంచ ప్రభుత్వాధిపతి, ప్రపంచ రాజు వచ్చి ఇశ్రాయేలు జనాంగంతో 7 సంవత్సరాల కొరకు శాంతి ఒప్పందం ఎప్పుడైతే సంతకం చేస్తాడో దాంతో ఈ 70వ వారము ప్రారంభం జరిగిందని మనం గ్రహించాలి. ఈ 70వ వారం ప్రారంభం వాడు చేశాక వాడు 7 ఏళ్ల వరకు సంధి చేస్తాడు, కానీ 7 ఏళ్ల వరకు అసలు వాడి ప్రభుత్వమే నిలవదు. దేవుడు వానికి అధికారం ఇచ్చిన సమయం ఎంతండి? 42 నెలలు. ఎక్కడుంది మనకది ఆ వచనం? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. మరియు 42 నెలలు తన కార్యము జరుపుటకు వానికి అధికారము ఏర్పాటాయను. అలాగే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఇలాగ వ్రాయబడింది, కాలములు అర్ధకాలము వారు అతని వశమున ఉంచబడుదురు, అతడు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును. కాలము అంటే 1 సంవత్సరం, కాలములంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే అర్ధ సంవత్సరం 6 నెలలు. కాలములు అర్ధకాలం అంటే సంవత్సరం ప్లస్ 2 సంవత్సరాలు ప్లస్ 6 నెలలు అంటే 3.5 సంవత్సరాలు. కాలములు అర్ధకాలము లేక అర్ధవారము లేక 42 నెలలు లేక 1260 దినాలు. ఈ 4 ఏది చెప్పినా అర్థం ఒకటే. 42 మంత్స్ అన్నా, 1260 డేస్ అన్నా, టైమ్స్ అండ్ హాఫ్ ఎ టైం అన్నా, ఇంకా హాఫ్ ఎ వీక్ అన్నా అర్థం ఒకటే. ఇప్పుడు గమనించండి, దయచేసి శ్రద్ధగా వినండి. దయచేసి వీఆర్ గోయింగ్ టు సెటిల్ ద ఇష్యూ ఫర్ గుడ్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ఇది చాలా గజిబిజి. నేను ఒక మాట మీకు మనవి చేస్తాను. యుగాంతం గ్రంథం రాసినప్పుడు లోకంలో
క్రైస్తవులు ఇంత దరిద్రులు ఉంటారని నేను కలలో కూడా అనుకోలేదు. నేను ఏమనుకున్నానంటే, యుగాంతం గ్రంథం రాస్తే అది చదివి నాతో అందరూ బహిరంగ చర్చకు వస్తారేమో, అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా స్టాండ్ అనుకున్నా. బహిరంగ చర్చకు వచ్చేదార్థవంతుడు ఎక్కడ కనపడలే. ఆ గ్రంథము చదివి ఎవరికి వాడు ఎక్కడ అది తప్పుడు గ్రంథము, చదవద్దు, అది కాల్ చేయండి, అది ఇది అనుకుంటా మొదలుపెట్టారు. సరే, నేను మళ్ళీ వాళ్ళకు ఉత్తరాలు రాశాను, ఫోన్లు చేశాను, మనుషులను పంపించాను. ఒక వర్క్షాప్ పెడదాం. ప్రకటన గ్రంథానికి నేను ఒక వ్యాఖ్యానం చెప్పానంటే ఎందుకు చెప్పానో నా రీజన్స్ నేను చెప్తాను. ఒక వ్యాఖ్యానం చెప్పానంటే నా రీజన్ నేను చెప్తాను. మీరు కాదు అనడానికి మీ రీజన్ చెప్పండి. ఒక వర్క్షాప్ లాగా పెడదాం. అప్పుడు మనం కలిసి ఒక అవగాహనకు వద్దాం. నేను అవునంటానికి నా కారణాలు చెప్తాను, నా లేఖనాధారాలు చూపిస్తాను. కాదంటానికి మీ కారణాలు, మీ లేఖనాధారాలు చూపించండి. అప్పుడు మనం కలిసి ఒక అవగాహనకు వద్దాం. ఈ 66 దండాల ప్రామాణికతను నిర్ణయించడానికి బైబిల్లోకి ఏ గ్రంథాలు రావాలని ప్రామాణిక గ్రంథాలు వెతకడానికి నైసియా కౌన్సిల్ ఏర్పడినట్లు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథానికి అంతిమ అధికారంతో వ్యాఖ్యానం చెప్పడానికి మనం కూడా కౌన్సిల్ పెడదాం రండి అని అంటే, ఆనాటికి ఈనాటికి ఒక్కడు కూడా రావడానికి ఇష్టపడలేదు. దేవుని బిడ్డలారా, నేను రీజన్స్ చెప్తున్నా వినండి, ఇప్పుడు గమనించండి. ఈ 70వ వారం ప్రారంభకుడు క్రూర మృగం అని మనకు తెలుసు. వాడు అంత్యవారమునకు క్షమించండి, వాడు ఒక వారము వరకు నిబంధనను స్థిరపరిచి అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేసి నాశనకరమైన హేయ వస్తువును పరిశుద్ధ స్థలములో నిలవబెట్టును. మనము బేసిక్గా కొన్ని సంగతులు మనం గమనించాలి. చూడండి, ప్రకటన గ్రంథంలో మొట్టమొదటి విషయం, కొన్ని పాయింట్లు మీరు రాసుకోండి. ప్రకటన గ్రంథములో 1260 దినములు నిడివి కలిగిన 2 పీరియడ్స్, 2 కాల పరిధులు కలవు అనేది మొట్టమొదటి విషయం. ద ఫస్ట్ థింగ్ టు నోటీస్ ఈజ్, ప్రకటన గ్రంథములో 1260 దినాల నిడివి కలిగిన కాల పరిధులు 2 కలవు. మొట్టమొదటి మాట అందరూ గమనించండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయములో ఒక 1260 రోజుల కాలం ఉన్నది. 11వ అధ్యాయంలో ఒక కాలం, 12వ అధ్యాయంలో ఒక కాలం. చూడండి, ప్రకటన 12వ అధ్యాయము 6వ వచనం. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమె ఒక స్థలము సిద్ధపరచెను. 1260 దినాలు. ప్రకటన 11వ అధ్యాయం 3వ వచనంలో, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చదను, వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచించెదరు. కనుక 1260 దినాలు నిడివి కలిగిన కాల పరిధులు ఎన్ని కనబడ్డాయి? మనకు 2 కనపడ్డాయి. ఈ 2 కలిస్తే ఎంత అవుతుందంటే 2520 రోజులు అవుతుంది. దట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ద వీక్, 2520 డేస్. ఇది మొట్టమొదట గమనించవలసిన విషయం. రెండవ విషయం ఏమిటంటే ప్రియులారా, ప్రారంభములో ఈ క్రూర మృగము పరిపాలనకు అధికారానికి వచ్చినప్పుడు ఈ క్రూర మృగము 2 విధముల పరిస్థితులను కలిగి ఉంటాడు. మొట్టమొదటి మాట, 10 మంది రాజులేమో క్రూర మృగాన్ని నెత్తిన పెట్టుకు మోస్తారు. క్రూర మృగమేమో వేశ్యను నెత్తిన పెట్టుకు మోస్తాడు. మర్చిపోవద్ది మాట. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం 12వ వచనం చూడండి. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారిది వరకు రాజ్యమును పొందలేదు కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గల వారే తమ బలమును అధికారమును
ఆ మృగమునకు అప్పగింతురు. 10 మంది రాజులు కలిసి వానికి అప్పగిస్తే అధికారం, వాడేం చేస్తున్నాడంటే వేశ్యను నెత్తిన పెట్టుకొని మోయిస్తున్నారు. 7 ఈ స్త్రీని గూర్చిన మర్మమును 7 తలలు 10 కొమ్ములు కలిగి దాన్ని మోయించిన క్రూర మృగమును గూర్చిన మర్మము నేను నీకు తెలిపెదను. ఈ 10 మంది రాజులు ఏకాభిప్రాయము కలిగి ఏక మనస్సుతో తమ అధికారమును క్రూర మృగమునకు అప్పగించిన కాలం ఒకటున్నది. అయితే శ్రద్ధగా వింటున్నారా? వారు క్రూర మృగమునకు అధికారం అప్పగించేది ఒక లిమిటెడ్ పీరియడ్ వరకే. అదే 17వ అధ్యాయం చూడండి, 17. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించడం వలన తన సంకల్పమును కొనసాగించినట్టు దేవుడు వారికి బుద్ధి పుట్టించాడు. దేవుని మాటలు నెరవేరు వరకే అప్పగిస్తారు. ఓన్లీ అప్ టు లిమిటెడ్ పీరియడ్, అంతేగాని ఎల్లకాలం కాదు. అసలు వానికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? 10 మంది అప్పగియబట్టే అధికారం. వాడు సొంతగా తెచ్చుకున్నది కాదు. దానియేలు చెప్తున్నాడు, వాడికి రాజ్య ఘనతనివ్వరు కానీ వాడు నెమ్మది కాలం అందొచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. కనుక ఈ 10 మంది రాజులు వానికి లోబడ్డానికి వారికి ఎవరు బుద్ధి పుట్టించారంట? 10 మంది రాజులకు దేవుడే బుద్ధి పుట్టించాడు. ఎప్పటిదాకా బుద్ధి పుట్టిస్తున్నాడు? నెరవేరవలసిన కొన్ని వాక్యములు ఉన్నవి, లేఖనములు ఉన్నవి, నెరవేరేదాకా దేవుడు వాళ్ళకి మైండ్ పుట్టిస్తాడు. అది అవంగానే ఇంకొక సమయం వస్తుంది. 17వ అధ్యాయం 15వ వచనం 16 వచనం చూడండి దయచేసి. ప్రకటన 17:16. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి దాని దిక్కులేని దానిని గాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు. కొంతకాలము ఇది మృగము యొక్క నెత్తి మీద ఉన్నంతసేపు ఎలాగుందో చెప్పండి? ఎలాగుందో తెలుసా? 4వ వచనం. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ, సరే అదంతా ఉందనుకోండి, ఆమె రాణి వలె కూర్చున్నది. ఏమండి? ఆమె రాణి వలె కూర్చున్నది. దేవుని బిడలారా, ఒకప్పుడు ఆమె అనుకున్నదంట, నన్ను ఎవరు ఏమి చేయలేరు, నేను రాణి వలె. దయచేసి 18వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. అది ఇచ్చిన ప్రకారం దానికి ఇవ్వండి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయండి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 అంతలు కలిపి పెట్టండి. అది అనుకున్నది, నేను రాణిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే తన మనస్సులో అనుకున్నాను కనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించను, అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. దేవుని బిడలారా, దయచేసి గమనించండి. ఈమె అనుకుందంట, నేను విధవరాలను కాను, అంటే నా భర్త బ్రతికే ఉంటాడు, నా భర్త రాజ్యాధికారంలో ఉంటాడు. ఇప్పుడు ఈమె భర్త ఎవరు? ఏమండి? అబద్ధ క్రీస్తే ఈమె భర్త. నజరేయుడైన యేసు నిజమైన క్రీస్తు, ఆయనకు పెళ్లి కుమార్తెగా ఒక సంఘం ఉన్నది. ఈ అబద్ధ క్రీస్తు కూడా, వాడు కూడా ఒక పెళ్లి కుమారుడు, వానికి పెళ్లి కుమార్తెగా ఇంకో సంఘం ఉంది. సత్యమునకు స్తంభమైన సంఘమేమో, సత్యమునకు స్తంభమును ఆధారమునైన సంఘమేమో నిజమైన క్రీస్తుకి పెళ్లి కుమార్తె, అబద్ధములకు స్తంభమైన సంఘమేమో అది నకిలీ క్రీస్తుకు ఆమె పెళ్లి కుమార్తె. నకిలీ క్రీస్తు వధువు సంఘం. ఈమెమనుకున్నదట అంటే, నేను ఎప్పటికీ నీ విధవరాలను, నేను రాణిగా కూర్చుండుదానను, సుఖభోగములు అనుభవించదను అనుకున్నదట. రత్నములతోనూ ముత్యములతోనూ బంగారముతోనూ అలంకరించుకొని ఆమె రాణిగా కూర్చున్నది. దానికో పరిస్థితి వచ్చింది. ఏ పరిస్థితి వచ్చిందంటే, ఈ 10 మంది రాజులు, బాగా వినండి, ఈ 10 మంది రాజులు ఆ వేశ్యను ద్వేషించి దాన్ని దిక్కుమాలిన దానిగా చేసి, దాన్ని దిగంబరిగా చేసి, దాన్ని బొత్తిగా కాల్చివేసి దాని మాంసమును భక్షించెదరు.
అంటే సర్వనాశనం దానికి అకస్మాత్తుగా సంభవించింది. ఎవరి కారణంగా? ఆ 10 మంది రాజుల కారణంగా. అది మనం గమనించాలి. ఇప్పుడు చూడండి, నేనే క్రూర మృగాన్ని అనుకోండి అండి, క్రూర మృగాన్ని కాదు, మంచి మృగాన్ని, కానీ ఉదాహరణగా అనుకోండి, క్రూర మృగాన్ని అనుకోండి. 10 మంది కలిసి నాకు అధికారం అప్పగించారు. ఏమన్నారంటే, అయ్యా నువ్వే ఏలు, మా నాయకుడు నువ్వే. సరేనండి, వాళ్ళ మీరు ఎక్కాను నేను సవారి, నన్ను మీరు మొయ్యండ్రా పల్లకిలో. నేను ఇంకో పెళ్ళాన్ని నెత్తిన పెట్టుకున్నాను నేను నా పెళ్ళాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నాను. ఆమెంటే నాకు చాలా అభిమానం, ప్రేమ. ఇప్పుడు నా పల్లకి మోసేవాళ్ళు నన్ను మోస్తున్నారు, నేనేమో ఆమె నెత్తిన పెట్టుకుని మోస్తున్నాను. ఈ నా కింద ఉన్నోళ్ళు నా నెత్తిన ఉన్న భార్యను దిగంబరిగా చేసి దాన్ని మాంసమును భక్షించాలంటే ముందు ఏం చేయాలి? నన్ను పల్లకి తీసుకింద పడేయాలి. అరే నువ్వు కిందికి పోనా గాడిది, నిన్ను పోని కదా నెత్తిన పెట్టుకుని దాన్ని ఎత్తిన పెట్టుకున్నావు అని అనాలి కదా. ఈ 10 మంది రాజులు క్రూర మృగము యొక్క బంట్లు. ఒకప్పుడు వాళ్ళు ఈ క్రూర మృగము యొక్క భార్యను సర్వధ్వంసము చేశారంటే వాళ్ళు క్రూర మృగము మీదనే తిరుగుబాటు చేశారు. వానికి 7 ఏళ్ళు ఉందామని ఆశ ఉంటుంది, కానీ వానికి దేవుడిచ్చిన కాలం ఓన్లీ 42 months. వాడు ముందు సంతకం చేసినప్పుడు ఏమనుకుంటారు? ఈ రోజు నుంచి 7 ఏళ్ళ వరకు నేను మీతో శాంతి ఒప్పందం చేస్తాను. కొంతమంది ముఖ్యమంత్రులు, కొంతమంది ప్రధానమంత్రులు మనకు వాగ్దానం చేస్తారు, రాగల 20 సంవత్సరాల్లో నేను దారిద్ర్యమును నిర్మూలం. అసలు 20 ఏళ్ళ లోపల నువ్వే నిర్మూలమైతే వచ్చే నెలనే, మనకేం తెలుసు, వీడికేం తెలుసు, వీడు ఉంటాడనే ఏమన్నా గ్యారెంటీ ఉందా? ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నికై రాగల 10 సంవత్సరాల లోపల నేను నిరుద్యోగమును నిర్మూలము చేసేదను అంటాడు. 10 ఏళ్ళ వరకు నువ్వు ఉంటావా సార్? అసలు నేను తరమే 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు నువ్వు ఫుల్గా ఉంటావని కూడా ఏం గ్యారంటీ నువ్వు. ఏదో నీ మామను నీ అల్లుడో ఏమైనా వెన్నుపోటో ముందు పోటో పొడిస్తే నీ సంగతి అయిపోతుంది. నిరుద్యోగం నిర్మూలన కాదు, నీ బతికే నిర్మూలన. ఏ టెర్రరిస్ట్ ఒక బాంబు పెడితే మొత్తానికి నిర్మూలన అయిపోతాడు. అవునా? కనుక మనుషులు ఏదేదో సాధిద్దాం అనుకొని సింహాసనం ఎక్కుతారు, కానీ దేవుని చిత్తం అయినంత వరకు ఎవడైనా గద్దె మీద ఉంటారు. వీడు బోడి ముఖం, నేను 20 ఏళ్ళు ఉంటా 30 ఏళ్ళు ఉంటానంటే దేవుడు ఈ రాత్రి వారిని ప్రాణం పోవచ్చు. దేవుని కృప. ఏ మానవుడు బతికినా దేవుని కృప. వారు ఏదో అనుకుంటారు, ఇక్కడ 7 సంవత్సరాలు నేను ఉంటానని. దేవుడికి ముందర ఆశపెట్టిండు, 7 ఏళ్ళు కాదురా, నువ్వు 42 months ఎక్కువ నగరాలు చేయబాకు, తోక పోసేస్తాను. ఇది యూ కెన్ స్టే ఓన్లీ ఫర్ 42 months. దేవుని బిడ్డలారా, వాడు వారము వరకు నిబంధన చేశాక అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేసి నాశనము కలుగజేయు హే వస్తు యెరూషలేము దేవాలయంలో నిలవబెడతాడు. ఇది మొదటి అర్ధవారము యొక్క చరిత్ర. ఈ మొదటి అర్ధవారంలో వాడు సింహాసనం మీద ఎందుకుంటాడు? ఈ 10 మంది రాజులు వానికి లొంగుబాటు ప్రదర్శిస్తూ, దే విల్ బి యాక్సెప్టింగ్ హిమ్ యాజ్ ద లీడర్. వాళ్ళు కదా బలమును సింహాసనం అప్పగించింది. ఎవరు? 10 మంది రాజులు తమ బలమును తమ సింహాసనం వానికి అప్పగించినందుకే వాడు ఉన్నాడు. ఈ 10 మంది రాజులు కొంతకాలం వానికి లోబడ్డ కాలం ఒకటి ఉండాలి. వానికి లోబడ్డంత కాలము ఆ వేశ్య రాణిగా వైభోగం అనుభవించిన కాలం ఒకటి ఉండాలి. తర్వాత ఈ 10 మంది రాజులు క్రూర మృగమును సింహాసనం ఎక్కించిన రాజులే వేశ్యను ద్వేషించి దిక్కుమాలిన దానిగా చేసి దాన్ని నశింపజేసిన కాలం ఒకటి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు లోబడి, వినండి, కామన్ సెన్స్ ఉపయోగించి, ఇక్కడ వాళ్ళు లోబడి ఇక్కడ తిరుగుబాటు చేస్తారనుకుంటే అది ఎక్కువ ప్రాక్టికబుల్లా? ఇదే వర్క్షాప్ అంటే, నేను లోకంలో పాస్టర్స్ అందరూ వస్తే నేను ఒక అసైన్మెంట్ ఇచ్చి మీరు లేఖనాధారములు మీ కామన్ సెన్స్ మొత్తం ఉపయోగించి వర్క్షాప్ పెట్టాలి. నేనేమో ఎక్కడో మేఘాల్లో ఉంటే వాడేమో భూమి మీద బలిలాగా బాగుతున్నాడు.
నా దమాక్ వాన్ దమాక్ అసలు అర్థమే, అసలు ఫ్రీక్వెన్సీ మ్యాచే కావడం లేదు. నేను చెప్తున్నా రండయా మాట్లాడదామని అంటే రారు. వన్ థింగ్ నేను వన్స్ వీ గో బిఫోర్ ఓఫీర్ వీఆర్ జీరో అని తెలుసు. అసలు సంగతి ఏంటంటే లేఖనాధారములతో నిరూపించగలిగిన వాడెవడు లేడు. మీరు వర్క్షాప్ అంటే ఇట్లా అసైన్మెంట్ ఇస్తున్న ఆలోచన చేయండి. ఈ మొదటి అర్ధవారంలో వారటానికి లోబడి దేవుని మాటలు నెరవేరే వరకు దేవుడు కొంతకాలం వారికి బుద్ధి పుట్టించను. తర్వాత ఇక్కడ వారు దాన్ని ద్వేషించి వానికి లోబడేది మానేసి ఆమె ద్వేషించి దిక్కుమాలిన దానిగా చేసేది. ఇదెక్కువ ప్రాక్టికబుల్గా ఉందా? లేకుంటే ఇక్కడనే ఆయన దిక్కుమాలిన దానిగా చేసి మొదటి అర్ధవారంలో దిక్కుమాలిన దానిగా చేసి తర్వాత ఇక్కడ ఆమె నెత్తినెక్కించుకుంటారనేది ఎక్కువ ఆచరణ సాధ్యంగా ఉందా? మీకేమనిపిస్తుంది? విచ్ ఈజ్ మోర్ రీజనబుల్? మొదటి అర్ధవారములో వానికి లోబడి అక్కడ దేవుడు నెరవేర్చుకోవలసిన వాక్కులు నెరవేర్చుకుంటాడు కనుక ఇక అప్పుడు తిరుగుబాటు మొదలుపెట్టి ఈ రెండవ అర్ధవారంలో తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి అక్కడ వేశ్యను వాళ్ళు ద్వేషించి ఆమె రాణిగా ఉండకుండా పడద్రోయగలుగుతారు. క్రూర మృగం ఎప్పటిదాకా రాజుగా ఉంటాడో అప్పటిదాకా ఆమె రాణిగా ఉంటుంది. ఆమె రాణిగా ఉండకుండా పడద్రోయబడిందంటే ఆమె భర్త గారి వైభోగమే పోయింది. అందుకని రెండవ అర్ధవారంలో ఆమె నాశనం అయిపోతుంది. నా యుగాంత గ్రంథం అదే చెప్పారు. రెండవ అర్ధవారంలో బబులోను వేసే సర్వనాశనం అయిపోతుంది అది రాశాను. కనుక మనం రెండవ విషయం ఏంటంటే ఈ 1260, 1260 అనే రెండు కాల పరిధులు ఉన్నవి అని ముందు మనం గమనించాలి. మొదటి 1260 రోజులలో క్రూర మృగము పరిపాలించుట, 10 మంది రాజులు అతడికి లోబడి ఉండుట, క్రూర మృగము యొక్క పెళ్లి కుమార్తె అయినటువంటి ఆ బబులోను వేశ్య రాణిగా వైభోగం అనుభవించుట, అది మొదటి అర్ధవారంలో జరగాలి. లేకుంటే అది యువతలు పెట్టి అవుతూ ముందు పెడితే అది అసలు ప్రాక్టికబులే కాదు. అది రెండవ విషయం మీరు గమనించాలి. మూడవ విషయం ఏంటంటే ప్రకటన గ్రంథములో 7 బూరలు ఉన్నవి, 7 ఉగ్రత పాత్రలు ఉన్నవి. ఈ 7 బూరలు 7 ఉగ్రత పాత్రలు ఒకే కాలములో సిమల్టేనియస్గా జరుగుతాయని బోధించిన పండితులు కూడా ఉన్నారు, లేకపోలేదు. అట్లా రాసిన గ్రంథాలు కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే కొంత అజాగ్రత్తగా చూశారు వాళ్ళు. 4వ బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రాల మీదనే ఎఫెక్ట్ కనపడింది. 4వ ఉగ్రతా పాత్ర కుమ్మరించిన సూర్యచంద్ర నక్షత్రాల మీదనే ప్రభావం చూపబడింది. అక్కడే ప్రభావం చూపింది కనుక ఇది అది ఒకటే బూరలే ముద్రలే క్షమించండి బూరలే పాత్రలు, పాత్రలే బూరలని వ్యాఖ్యానించిన వాళ్ళు ఉన్నారు. మీకు కావాలంటే అట్లా రాసిన వాళ్ళ పుస్తకాలు వాళ్ళ అడ్రస్సులు కూడా నేను మీకు చెప్పగలను. దాని నిజానికి దో ద ఏరియా ఎఫెక్టెడ్ ఈజ్ ద సేమ్ ఏరియా, both effects are opposite to each other. They are opposing each other. They are quite contrary to each other. సూర్యచంద్రుల మీదనే ప్రభావం, కానీ బూరలు ఊదినప్పుడు సూర్యచంద్రుల మీద వచ్చిన ప్రభావానికి, పాత్రలు గుమ్మరించినప్పుడు వచ్చిన ప్రభావానికి మొత్తం చుక్కెదురుంది. మీరు చూడండి దయచేసి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లు, పగట్లో 3వ భాగమున సూర్యుడు ప్రకాశించకున్నట్లు, రాత్రిలో 3వ భాగమున చంద్రుడు నక్షత్రములు ప్రకాశించకున్నట్లు 3వ భాగం కొట్టబడను. రైట్. ఇప్పుడు 4వ ఉగ్రతా పాత్ర కుమ్మరిస్తే ఏమైందో చూద్దాం. ప్రకటన 16:8. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారం గల దేవుని నామమును ద్వేషించింది. అక్కడేమో ప్రకాశం తక్కువైపోయింది కదా, 4వ బూర ఊదినప్పుడు సూర్యప్రకాశం తక్కువైపోయింది. ఇక్కడేమో ఎంత ఎక్కువైందంటే ఆ ఆకాశంలో ఉన్న సూర్య వేడికి భూమి మీద మనుషులు తీవ్రమైన వేడిమికి
పోయారు. కనుక బూరలు సూర్యుని మీదే ప్రభావం చూపాయి. 4వ పాత్ర కూడా సూర్యుడి మీద ప్రభావం చూపాయి. అక్కడేమో ప్రకాశించే సమయము తక్కువైంది, ఇక్కడేమో ప్రకాశించే వేడిమి ఎక్కువైంది. కనుక ఇంకా ఇక మిగతా కొన్ని విషయాలు అయితే అసలు టోటల్గా డిఫరెంట్గానే ఉన్నాయి. మరి దయచేసి 16:2 చూడండి. మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించగా ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిమకు నమస్కారం చేయ వారికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టాడు. మొదటి బూర ఊజినప్పుడు ఏం జరిగింది? రక్తముతో మిళితమైన అగ్ని వడగండు పుట్టి భూమి మీద పడవేయబడ్డాయి. అక్కడ అసలు దానికి దీనికి ఏం సంబంధమే లేదు. రెండవ బూరకు, రెండవ ఉగ్రత పాత్రకు పోలికుంది. ఏమండి, రెండవ బూర ఊదినప్పుడు ఏమైందంటే అగ్నిచేద మండుచున్న పెద్ద కొండ వంటి సముద్రంలో పడవేయబడగా సముద్ర జీవరాశుల్లో 3వ భాగం చచ్చిపోయాయి. సముద్రంలో 3వ భాగం రక్తమైపోయింది. సముద్రంలో అధిక భాగం రక్తమైపోయింది. 16వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా అదే సంగతి. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరించగా సముద్రం పీనుగా రక్తము వంటిదాయి. అందువలన సముద్రంలో జీవజంతువులన్నీ చచ్చాయి. పోలిక ఉన్నది కానీ భేదం కూడా ఉంది. రెండవ బూర ఊదినప్పుడు సముద్రం అంతా రక్తం కాలేదు, 3వ భాగం మాత్రమే రక్తమైంది. అన్ని జంతువులు చావలేదు, 3వ భాగమే చచ్చాయి. కానీ రెండవ ఉగ్రత పాత్రకు మరించినప్పుడు సముద్రం అంతా పీనుగ రక్తం అయిపోయింది, జీవ జంతువులు అన్నీ చచ్చనని చెప్పాడు. సముద్రము రక్తమాయన అన్నాడు, జీవ జంతువులు 3వ భాగం కాదు మొత్తం చచ్చాయి. కనుక తేడాలు కూడా ఉన్నాయి. ఇంకా ఎక్కువ నేను ముందుకు అనవసరంగా నేను మిమ్మల్ని ఈ ప్రసంగం సాగదీయకుండా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఒక మాట విన్నవించుకొని ముందుకు సాగుతాను. 7 బూరలు ఊదబడవలసి ఉన్నది, 7 ఉగ్రత పాత్రలు కూడా కుమ్మరించవలసి ఉన్నది. ఈ 2 వేరు వేరు లక్షణములు, స్వభావములు, ఎఫెక్ట్స్ కలిగి ఉన్నాయి. కనుక బూరల కాలము వేరు, ఉగ్రత పాత్రల కాలం వేరు. ఇంకొక మాట, బూరలను తెగుళ్ళు అన్నాడు. ఏమండి, బూరలనేమో తెగుళ్ళు అన్నాడు, దాని ఉగ్రత పాత్రలేమో ఉగ్రత అన్నాడు. దేవుని బిడ్డలారా, బూరల సంగతి వచ్చేసరికేమో ఆఖరి బూర ఊదినప్పుడు భక్తుల పునరుద్ధానం వచ్చిందని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం చూడండి దయచేసి. 18 జనములు కోపగించినందున దేవుని బిడ్డలా గమనించండి. దేవుని బిడ్డలారా, 7వ దూత బూర ఊదినప్పుడు పరిశుద్ధులకు, ఆయన నామమునకు భయపడు వారికి ఫలమునిచ్చుటకు, దేవుని దాసులకు, ప్రవక్తలకు, పరిశుద్ధులకు ఫలమునిచ్చుటకు సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. అందుచేత దేవుని దాసులకు, ప్రవక్తలకు, పరిశుద్ధులకు ఫలమునిచ్చే సమయమే క్రీస్తు న్యాయపీఠపు దినము. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. దేహముతో జరిగించిన వాటి క్రియల ఫలమును, మంచివైనా చెడ్డవైనా వాటి ఫలం పొందినట్లు మనం నిలబడాలి. కనుక 7వ బూర ఊదినప్పుడు మనము న్యాయపీఠం ముందుకెళ్ళే సమయం వచ్చి. ఎవరు న్యాయపీఠం ముందుకెళ్ళే సమయం? దేవుని దాసులు, ప్రవక్తలు, భక్తులు న్యాయపీఠం ముందుకెళ్ళే సమయం. న్యాయపీఠం ముందుకు పరిశుద్ధులు ఎప్పుడు వెళ్తారంటే పునరుద్ధానం చెంది వెళ్తారు. పునరుద్ధానం ఎప్పుడు జరుగుద్దంటే కడబూరం రోజునప్పుడు జరుగుతుంది. కడబూరన్నా, ఆఖరి బూరన్నా, 7వ బూరన్నా ఒకటే. కనుక 7వ దూత బూర ఊదినప్పుడు దేవుని బిడలారా, మరి దేవుని మర్మము సమాప్తమగుననే వచనం ప్రకారం బూరల కాలము వేరు, ఉగ్రత పాత్రల కాలము వేరు అని మనం ముందు ఇంకొక విషయం గమనించాలి. ముందు నేనేం చెప్పాను?
1260 days అనేవి 2 పీరియడ్స్ ఉన్నాయి. తర్వాత ఏం చెప్పాను? వేశ్య రాణిగా ఏలే కాలం వేరు, వేశ్య నాశనం అయ్యే కాలం వేరు. వేశ్య వైభోగం అనుభవించే కాలం వేరు, వేశ్య దిక్కుమాలింది అయిపోయే కాలం వేరు. తర్వాత ఈ బూరలు ఊదబడే కాలము వేరు, ఉగ్రత పాత్రలు కుమ్మరించే కాలం వేరు. ఈ రెండిటికి మనం వేరే వేరే కాలాలు అలాట్మెంట్ చేయాలి. ప్రకటన మీద వ్యాఖ్యానించగోరేవారు బూరలకు వేరే కాలం, ఉగ్రత పాత్రలకు వేరే కాలం అలాట్ చేయాలి. ఇప్పుడు ఈ బూరల కాలంలో ఆఖరి బూర ఏమండి? ఆఖరి బూర, బూరల కాలం ఆఖరి బూర పునరుద్ధానపు బూర, భక్తులకు ఫలమునిచ్చే బూర, సంఘం ఎత్తబడే బూర కనుక. ఇప్పుడు బూరలు వచ్చి మొదటి అర్ధవారంలో ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఉగ్రత పాత్రలకు ఇంకా ఏ కాలం మిగిలింది? రెండవ అర్ధవారం. అట్లా కాకుండా ఈ బూరలు తీసుకొచ్చి రెండవ అర్ధవారంలో పెట్టినాం అనుకోండి, అప్పుడు పెట్టవచ్చు ఏమండి? ఇట్లా మొత్తము బూరలు 7 బూరలు 1 2 3 4 5 6, అప్పుడు ఇది 7వ బూర. బూరలు ఇక్కడ ఉంటే అప్పుడు 7వ బూర ఊదినప్పుడు సంఘం ఇక్కడ ఎత్తబడుతుంది. అప్పుడు మరి ఉగ్రత పాత్రలు ఎక్కడ ఊదాలి? ఇక్కడ వచ్చి ఊదాలి ఏమండి? కానీ ఉగ్రత పాత్రలు ముందు ఊదబడతాయని చెప్పడానికి బైబిల్లో మనకు ఆధారం ఏమీ లేదు. చెప్పడమే ముందు చెప్పాడు, బూరల సంగతి ముందు చెప్పాడు, ఉగ్రత పాత్రల సంగతి తర్వాత చెప్పాడు. కనుక బూరలు ఇక్కడ కాదు, ఇక్కడ ఊదుతాడు. నాట్ హియర్, ఇట్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్ ఫర్ ద ట్రంపెట్స్. ద రైట్ ప్లేస్ ఫర్ ద ట్రంపెట్స్ ఈజ్ ద ఫస్ట్ హాఫ్ వీక్, నాట్ ద సెకండ్ హాఫ్ వీక్. ఒకవేళ మొదటి అర్ధవారంలో బూరలు ఊదబడేది ఖాయమైతే వార మధ్యములో సంఘమెత్తబడితే ఖాయం. వార మధ్యములో సంఘమెత్తబడితేనే దానియేలు 7:25, ప్రకటన 13:5 నెరవేరుతాయి ఏమండి? దానియేలు 7:25 ప్రకారం చదవండి అమ్మ, దయచేసి ఎవరైనా బ్రదర్స్ చదవండి. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను అనగొట్టును. వారొక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. చాలామంది భక్తులు ఇలా వ్యాఖ్యానించారు, బాగా గమనించాలి. అందరూ శ్రద్ధగా వింటున్నారా? కొంచెం నన్ను చూడాలి, మైండ్కి స్ట్రెయిన్ అయినా కష్టపడాలి. మరి ఇప్పుడు చూడండి, గంజి తాగేది ఈజీగా, పలావు తినేది ఈజీగా? గంజి పుట్టకుండా మింగడమేనా? పలావు అయితే మరి కష్టపడి నవ్వులాలి, దానికి పండ్లు గట్టి పండ్లు ఉండాలి అండి. ఒక్కోసారి ఇంకా మాంసం ఒక్కోసారి నవ్వులు లేకపోతే కణతలు వాస్తాయి, హెడేక్ అయినా కష్టపడి తింటాం. ఎందుకంటే ఇది ఈజీగా మింగేది ఈజీయే, కానీ బలం తక్కువ వస్తుంది దాంతో కదా. ఈ బలమైన ఆహారము తినడము కష్టము, కానీ దాని ద్వారా ప్రయోజనం ఎక్కువ. మాంసాహారం తింటే బలం వస్తుంది కదా, మాంసాహారం తింటే బలం వస్తుంది, కానీ తినడానికే ముందు బలం కావాలి. వాక్యాహారంలో కూడా మనకు మాంసాహారం ఉంటుంది, అది అర్థమైందా? వాక్యములో ఇప్పుడు పౌలు అన్నాడు, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున నేను మిమ్మల్ని అన్నంతో పెంచలేదు కానీ పాలతోనే ఉంచుతున్నాను. అంటే పాలంటే ఏం పాలది? వాక్యమును పాలు. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కాదు. వాక్యం అంటే పాలన్నం, మరి బలమైన ఆహారం అంటే ఖురానా? ఇప్పుడు పాలు వాక్యం అన్నాం, మరి ఇప్పుడు మీరు పాలు త్రాగాలి కానీ బలమైన ఆహారం తినగలిగిన వాళ్ళు కాదు. వయసు వచ్చిన వారికే ఏం కావాలి? బలమైన ఆహారం. వయసు రాని వాళ్ళకేమో పాలు అనేది ఏంటిది? వాక్యం. మరి వయసు వచ్చిన వాళ్ళకి బలమైన ఆహారం అంటే రామాయణమా? మరి అదేంటిలో
పాలన్నా వాక్యమే, అన్నమన్నా వాక్యమే, ఏంటి బలమైన ఆహారం అన్నా వాక్యమే. మొదటి అర్ధవారములో జరగవలసిన సంగతులు గమనించాలి. ఇప్పుడు లోగడ కొంతమంది చెప్పారు ఏమిటంటే, బాగా వినండి, క్రూర మృగము, బాగా వినండి, క్రూర మృగము అధికారములోనికి రావడం రెండవ అర్ధవారములోనే కానీ మొదటి అర్ధవారం కాదు అని, అది కూడా మనం ఆలోచన చేద్దాం. వాళ్ళు చెప్పి మనమేమంటున్నాము, ఇక్కడ వాడు అధికారంలోకి వస్తాడు, 10 మంది రాజులు వానికి అధికారం అప్పగించడం ఇక్కడ జరిగిపోతుంది. ఇక్కడ వాడు అధికారంలోకి వచ్చాక ఈ మొదటి 42 months పరిపాలనలో ఉంటాడు, తర్వాత వాని ప్రభుత్వం కుప్పగూలిపోద్దని చెప్తున్నాను. వేరే భక్తులు చెప్పింది ఏంటంటే, వాళ్ళని భక్తులనే అంటున్నాను నేను, భక్తిహీనులేం కాదు ఏమండి, వాక్యమును గురించి చర్చిస్తున్నాం తప్ప వాళ్ళ గొప్పతనాన్ని గురించి అయితే కాదు. వాళ్ళ గొప్పతనానికి ఏమీ ధోకాలేదు, గొప్పోళ్ళే, కానీ దేవుడు వాళ్ళకి అది బయలుపరచలేదని నేను చెప్తున్నా. చాలా గొప్పోడే 2, 3, 96 అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోము. ట్రూత్ ఈజ్ ట్రూత్. పెద్దోడే బడాద్మి హై, ఇంటికి రా, కాళ్ళు పిసుకుతా, అన్నం వండి పెడతా, వీపుదం స్నానం చేపిస్తాం, కాళ్ళు పిస్తాం. కానీ 2, 3, 96 అయితే కాదంకులు, నువ్వు మంచిగా ఇంకో గంట కాళ్ళు పిస్తా, కానీ 96 మాత్రం కాదు. దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. ఆ భక్తులు చెప్పింది ఏంటంటే, ఆ 10 మంది రాజులు ఒక ఘడియ వాళ్ళ అధికారములో ఉంటారు, ఉన్న తర్వాత వాళ్ళు మెల్లగా వీళ్ళ సింహాసనం ఎక్కిస్తారు కదా. వాళ్ళు ముందు అధికారంలో ఉంటారు, తర్వాత వీళ్ళ సింహాసనం ఎక్కిస్తారు. అందుచేత ఈ మొదటి అర్ధవారములో అబద్ధ క్రీస్తు 10 మంది రాజులతో పాటు ఉంటాడు, కానీ వాడు ప్రామినెంట్గా ఉండడు. వాడు కూడా ఒక మెంబరే. ఆ 10 నేషన్ కాన్ఫెడరేషన్లో 10 మంది రాజుల కూటమిలో వాడు కూడా ఒక సభ్యుడే. ఈ రెండవ అర్ధవారంలోకి వచ్చి వాడు ఏం చేస్తాడంటే, అధికారము వాడు అపహరించి వాళ్ళందరినీ మూలకు పెట్టేసి ఈ రెండవ అర్ధవారం లోపల వాడు క్రూరముగా పరిపాలన చేస్తాడు అని చెబుతున్నారు. ఇలా జరగడానికి వీలు లేదు. ఎందుకంటే వాడు పరిపాలించేది 42 నెలలు అనే మాట వాస్తవమే, కానీ ఆ 42 నెలలు మహోన్నతులు భక్తులు నలగొట్టబడిన తర్వాత ఎన్నో బూరం రోగాలు మీరు నన్ను చూడడం లేదు. క్రూరమృగం పరిపాలన ఎంతకాలం జరగాలి? 42 నెలలు. 42 నెలలు అంటే ఇక్కడ టైం ఉంది, సరిపోతుంది. కానీ 42 నెలలు మహోన్నతుని భక్తులను వాడు నలుగగొట్టుచుండగా అప్పుడు ఏం మోగుతుండాలి? వాడు నలగొట్టం ముగించేటప్పటికి కడబూరం రోగాలే. అప్పుడు మరి బూరలు ఎన్నో అర్ధవారంలోకి వస్తాయి. అప్పుడు మరి ఉగ్రత పాత్రలు పోయి 1000 రాజ్యాలు వస్తాయి. మీకు అర్థమైంది? కనుక అట్లా ముడియాదు. మీకు అర్థమైందా? నైచలేగా ఇది అయిన తర్వాత ఇక మళ్ళీ అరుణగద్యోని యుద్ధము, 1000 ఏళ్ళ పరిపాలన, శాంతి రాజ్యం. ఎక్కడ మళ్ళీ ముద్రలు పాత్రలు ఏమి నడవవు, ఏదున్నా ఇక్కడే. అందుచేత వాడు పరిపాలించేది రెండవ అర్ధవారం కాదు, వాడు మొదటి అర్ధవారమే పరిపాలిస్తాడు. క్రూర మృగముతో పాటు 10 మంది రాజులు ఒక ఘడి అధికారం పొందేది బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ ది 70th వీక్. కొద్ది షార్ట్ సీజన్, 3 నెలలు 6 నెలలు ఉంటారు. తర్వాత వాళ్ళు వీళ్ళని అధికారం ఎక్కించగానే వాడు ఇస్రాయేల్తో శాంతి సంధి ఒప్పందం చేయగానే 70th వీక్ బిగిన్ అవుతుంది. అసలు వాడు శాంతి ఒప్పందం సంతకం చేయాల్సిన చీఫ్ సెంట్రల్ థ్రోన్ మీదకి వాడు వచ్చిన తర్వాతనే కదా వీక్ మొదలవుతుంది. ఇప్పుడు మొదటి అర్ధవారం లోపల వాడు సింహాసనం మీదనే లేకుంటే అసలు వారం మొదలెట్లవుతుంది కాదు. కనుక అది తప్పు. అసలు సత్యం ఏంటంటే, ఇంతకుముందే ఏదో 2 నెలలు 3 నెలలు అధికారంలో ఈ 10 మంది రాజులు ఉండి ఈ క్రూర మృగాన్ని సింహాసనం ఎక్కించి మా బలం అధికారం తీసుకోవయ్యా అని అప్పగించేస్తారు. తర్వాత ఈ మొదటి అర్ధవారంలో బూరల శ్రమలు వస్తుండగా, మహోన్నతుని భక్తులు నలుగుగొట్టబడుచుండగా
ఇంకా మహాబబులోని వేశ్య రాణి వలె వైభోగం అనుభవించుచుండగా వాడు పరిపాలిస్తూ ఉంటాడన్నమాట. ఇది ఈ తర్వాత వాడు అర్ధవారమునకి ఏం చేస్తాడు? బలి నైవేద్యం నిలిపివేస్తాడు. ఈ అర్ధవారపు సంఘటనలు చాలా కీలకమైన విషయం. అర్ధవారపు సంఘటనలు కీలకమైన విషయం. ఈ అర్ధవారమును గురించి సెకండ్ హాఫ్ వీక్ గురించి మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయము ఇప్పుడు నేను మీతో మనవి చేస్తున్నా, శ్రద్ధగా వినండి. అర్ధవారానికి వీడు ఏం చేస్తాడండి? నాశనకరమైన హేయ వస్తువును పరిశుద్ధ స్థలంలో వాడు నిలుపుతాడు. ఇప్పుడు గమనించండి, నాశనకరమైన హేయ వస్తువును పరిశుద్ధ స్థలములో వారు నిలుపగానే మత్తయి సువార్త 24:15 వచనంలో ఇలాగ వ్రాయబడింది, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట మీరు చూడగానే యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. ఈ కొండలకు పారిపోయే సంగతే అదే ఒలీవల కొండ ప్రసంగం లూకా 21వ అధ్యాయంలో 20వ వచనం చూడండి దయచేసి. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూడగానే తెలుసుకొనుడి, యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలి. గమనించండి, మత్తయి సువార్తలో నమోదు చేయబడ్డ యేసయ్య హెచ్చరికేమో ఆ నాశనకరమైన హే వస్తువు నిలబడగానే మీరు చూడగానే అప్పుడు యూదయలో ఉన్నోళ్ళు కొండలకు పారిపోవాలి. లూకా సువార్తలో నమోదు చేయబడినటువంటి ప్రభువారి వాక్యం ఏంటంటే యెరూషలేము దండ్ల చేత చుట్టబడినప్పుడు మీరు పారిపోవాలి. అనగా 21:20 అనగా నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలవబెట్టుట మరియు యెరూషలేము దండ చేత చుట్టబడుట దరిదాపుగా అటు ఇటుగా అదే సమయం. ఇది జరగంగానే అది జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే వాడు నాశనకరమైన హే వస్తువు నిలబెడతాడో దాదాపు అదే సమయంలో యెరూషలేము దండ్ల చేత చుట్టబడుతుంది. ఆ దండ్ల చేత చుట్టబడగానే యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలి. యూదయలో ఉండువారు కొండలకు పారిపోయే సంఘటనే ప్రకటన 12వ అధ్యాయంలో వ్రాయబడింది 6వ వచనం. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు 1260 దినాలు ఆమెను పోషించాలని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తరువాత దయచేసి 14వ వచనం చూడండి. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటుకి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. అరణ్యములో ఉన్న తన చోటికి ఆమె కొనిపోబడెను. ఆ స్త్రీ పారిపోయెను. గనక స్త్రీ అనేది పరిశుద్ధ గ్రంథపు ఉపమాన పరిభాషలో ఒక జనాంగమునకు సూచన, లేక ఒక సమాజమునకు, ఒక సంఘమునకు సూచన. కోట్లాది మంది క్రీస్తు భక్తులు కలిసిన సమాజాన్ని ఏమన్నారంటే నా ప్రియురాల సుందరవతి, పెళ్లి కుమార్తె, నా పౌరమ, వధు అని పిలిచాడు. కనుక కోట్లాది మంది ఉన్నటువంటి లక్షలాది మంది కోట్లాది మంది ఉన్న భక్త సమాజమును ఒక స్త్రీగా పోల్చుట పరిశుద్ధ గ్రంథపు ఆనవాయితీ. అలాగైతే ఇక్కడ ఉన్న స్త్రీ కూడా ఆమె ఒక సమాజమై, ఒక సంఘమై ఉండాలి. అందులోనూ అరణ్యమునకు పారిపోవుట అనగానే మనకు ముందే యేసయ్య హింట్ ఇచ్చాడు. అరణ్యాన్ని పారిపోయే వాళ్ళు ఎవరంటే యూదులు. యూదయలో ఉన్న ఇశ్రాయేలు జనాంగం పారిపోవాలి. కనుక ఇశ్రాయేలు జనాంగం పారిపోవలసిన కాలము ఈ 2వ అర్ధవారము. వాళ్ళు 1260 దినాలు కాలములు అర్ధకాలం
యూదయలో నుండి పారిపోయి అరణ్యములో కొండలలో పోషించబడతారు. అది నిజమే. అయితే అది ఎన్నవ అర్ధవారం అంటే మొదటి అర్ధవారం కాదు, రెండవ అర్ధవారం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు గమనించండి, ఈ రెండవ అర్ధవారమును గూర్చి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం గమనించాలి. ఈ రెండవ అర్ధవారమును గూర్చి చాలా జటిలమైన క్లిష్టమైన సమస్యలు ఉన్నాయి. కనుక మనం ప్రభు ఆత్మ సహాయంతో దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 22వ వచనం చూడండి దయచేసి. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడి. ఏ దినములు తక్కువ చేయబడని ఎడల? మత్తయి సువార్త 24:15 ఏమన్నాడంటే, నాశనకరమైన హేయ వస్తువు నిలుచుట చూడగానే యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. 20వ వచనం, మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. లోకారంభం మొదలుకొని ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇది ఎప్పుడునూ కలుగలేదు. 19, అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి నీ శ్రమ. ఆ పారిపోయే దినాల్లో, ఎందుకంటే గర్భిణీ స్త్రీలు పరిగెత్తలేరు, తర్వాత పాలిచ్చు స్త్రీలు పిల్లలు నేర్చుకొని పరిగెత్తలేక వాళ్ళకు దొరికిపోతారు. అబద్ధ క్రీస్తు సైనికులు ఈ పిల్ల తల్లులను, గర్భిణీ స్త్రీలను చాలా దారుణంగా హింసిస్తారు. కనుక ఆ పారిపోయే కాలం చలికాలం మందైనా విశ్రాంతి దినమందైనా కలగకుండాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే భక్తి కలిగిన యూదులు విశ్రాంతి దినమున 1 మైలు దూరం కంటే ఎక్కువ వెళ్ళటానికి ఇష్టపడరు. విశ్రాంతి దినాన వాళ్ళకు లిమిటెడ్ ఉంది, కొంత దూరమే వెళ్ళాలి, అంతకు మించి వాళ్ళు వెళ్ళరు. కనుక ఈ దండ్ల చేత చుట్టబడేది విశ్రాంతి దినం అయిందనుకోండి, లక్షలాది మంది భక్తి గల యూదులు పారిపోవడం మానేసి అబద్ధ క్రీస్తు చేతికి నిండా దొరికిపోయి ఊచకోత కోయబడతారు. కనుక స్పెషల్గా ప్రార్థించేది, మీరు పారిపోయే దినాలు విశ్రాంతి దినం రాకూడదు, చలికాలం కూడా రాకూడదు. చలికాలం అయితే పసిపిల్లల తల్లులు చాలా ఇబ్బంది పడతారు అని చెబుతూ ఆ దినములు, అప్పుడు ఆ దినముల్లో మహాశ్రమ కలుగు. లోకారంభము మొదలుకొని అట్లు ఎన్నడూ కలగలేదు. ఆ దినములు తక్కువ చేయబడకపోతే ఏ శరీరయు తప్పించుకోడు. అయితే ఏర్పరచబడిన వారి కోసం ఆ దినాలు తక్కువ చేయబడి, కేటాయించబడిన కాలము నుండి కాలము తగ్గించే అధికారం కూడా దేవునికి ఉన్నది. ఒకని మరణ దినము ఎవనికి నీ వశము కాదని రాయబడి ఉంది. మరణమును తప్పించిన ప్రభువైన యెహోవా వశముని రాయబడి ఉన్నది. అదే సమయంలో ఇంకో మాట కూడా చెప్పారు, ఏమిటంటే అధికముగా నీతిమంతుడు అయి ఉండకుము, అధికముగా దుర్మార్గ క్రియలు చేయకుము, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. దేవుడు నిర్ణయించిన కాలం ఉన్నది, ఆ కాలంలోనే చావడం ఒకటి ఉంది. దేవుడు నిర్ణయించిన కాలం కంటే కొంచెం ముందు చావడం కూడా ఉంది. దేవుడు నిర్ణయించాడు కనుక 600 అట్లే జరుగుద్దని కాదు. దేవుడు నాకు 80 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చి ఉండొచ్చు. అదే పనిగా నేను దేవుని కృపను దుర్వినియోగపరిచి పాపములో బరితెగించి బతుకుతూ ఉంటే 50 ఏళ్లకే చావచ్చు, 60 ఏళ్లకే చావచ్చు. కనుక ఒక టైం కేటాయించిన ఆ సర్వశక్తి గల దేవునికి తగ్గించే అధికారం కూడా ఆయనకున్నది. కనుక ఇశ్రాయేలుకు నియమించబడినదేమో 70 వారములు. 70 వారములలో మొదటి అర్ధవారం వారికి క్షేమకాలమే, ఎందుకంటే శాంతి ఒప్పందం ఉన్న కాలము. అయితే రెండవ అర్ధవారంలో వాడు నిబంధన భంగం చేస్తాడు. వాడు సంధి చేసినను మోసపుచ్చుననుంది, సంధి చేసినను మోసపుచ్చును. ఆ రెండవ అర్ధవారంలో యెరూషలేము మీదకి దండ్లు అబద్ధ క్రీస్తు సైన్యాలు, ప్రపంచ ప్రభుత్వ సైన్యాలు వస్తాయి, వాళ్ళు పారిపోతారు. ఆ తర్వాత దినములంట భూమి మీద మహాశ్రమలు కలుగును, ఉగ్రతా పాత్రలు కుమ్మరించబడుట, చెడ్డ పుండ్లు కలుగుట, చాలా దారుణమైన శ్రమలు వస్తాయి ప్రియులారా. దానితో పాటు ఇశ్రాయేలు వధింపబడి ఊచకోతకు గురైపోతారు. అప్పుడు ప్రభువు అన్నాడు, ఆ దినములు
ఒకవేళ తక్కువ చేయబడకపోతే ఏ శరీరయు తప్పించుకోడు. ఏ శరీరి అంటే పంచఖండములలోని ఈ 170 పైచెరుగు దేశముల్లో అందరూ శరీరులు సర్వనాశనం అయిపోతారు. అయితే దేవుడు ఆ దినములు తక్కువ చేస్తాడు. ఆ దినములు తక్కువ చేయబడును. ఆ దినములు ఎందుకు తక్కువ చేస్తాడంటే ఈ పంచఖండములలోని శరీరుల కోసం కాదు. వాడు సచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే. ఎందుకు అన్యజనములకు ప్రవేశకాలం 7వ దూత బూర ఊదినప్పుడు ఖతం అయిపోయింది. ఇంకా వాడు సచ్చినా ఒకటే, బ్రతికిన వాని కోసం దేవుడే నిర్ణయం చేయడు. 2వ అర్ధవారంలో దేవుడు ఒక మేజర్ పాలసీ డెసిషన్ చేంజ్ చేస్తాడు. ఆయన ప్రధానమైన ఒక విధాన నిర్ణయంలో మార్పు చేస్తాడు. 2వ అర్ధవారంలో 12 days యాక్చువల్గా ఉండాలి, కానీ దాన్ని తక్కువ చేయండిరా. ఎందుకంటే ఏర్పరచబడ్డ వారి కోసం. అందులో నాకు పని తీరిపోయింది, కానీ యూదులు ఉన్నారు కదా. ఈ తక్కువ చేయబడినటువంటి సమయమే దానియేలు ప్రవచన గ్రంథం 8వ అధ్యాయంలో రాయబడి ఉంది. దయచేసి దానియేలు 8వ అధ్యాయం ఎవరైనా దయచేసి 13వ వచనం చూడండి దయచేసి. అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు. ఇది ఎట్లా ఉంది చూసారా గమ్మత్తు. అంతలో పరిశుద్ధుల్లో ఒక పరిశుద్ధుడు మాట్లాడగా వింటుంది. ఈయన మాట్లాడుతూనే ఉంటే ఈ మాట్లాడుతున్న పరిశుద్ధునితో ఇంకో పరిశుద్ధుడు దూరి మాట్లాడుతున్నాడు. అంటే మనుషులకే కాదు, ఇట్లాంటి అలవాటు దేవదూతలకు కూడా ఉన్నదని నాకెంతో సంతోషం కలుగుతుంది. మనం ఒకసారి ఈ ముచ్చట పెట్టుకుంటే కూడా మధ్యలో దూరి ఇంకేదో మాట్లాడతారు, ఇంకో టాపిక్ ఏమండి. కనుక ఒక్కోసారి ఒకరు ప్రశ్న అడుగుతారు, వాళ్ళకి నేను సమాధానం చెప్తారు, మధ్యలో దూరి ఇంకోటి అడుగుతుంటారు. అబ్బా దేవదూత లక్షణాలు ఉన్నాయి నాయన నీకని నేను ఎంతో సంతోషిస్తూ ఉంటాను. ఇలా చదవండి. ఆ పరిశుద్ధినితో ఇంకో పరిశుద్ధుడు దూరి ఏమంటున్నాడు? అనుదిన బలిని గూర్చి అతిక్రమము జరిగినందున దేవుని స్తోత్రం సంభవించిన నాశనకరమైన హే వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు అది ఈ ఆలయ స్థానమును జనసమూహము చేత కాళ్ళ కింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగును అని మాట్లాడుకొనిది. అందుకతడు 2300 దినముల మట్టుకే. చదవం ఇంకా. మీరు ఒక మాట గమనించాలి. 2300 దినముల మట్టుకే అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు జరుగును. మీరు ఒక మాట ఇప్పుడు కొంచెం మీరు మెంటల్గా స్ట్రెయిన్ చేసుకుని ఎక్సర్సైజ్ చేయండి. ఒక మాట చెబుతున్నాను. 70 వారములు విధింపబడుటకు దేవుడు 6 కారణాలు చెప్పారు. 6 కారణాలు మీరు వరుసపెట్టి రాసుకోండి. ఇప్పుడు నేను యుగాంత గ్రంథంలో చెప్పిన, ఇతర స్పోకెన్ మెసేజెస్లో చెప్పిన ఈ 6 కార్యములు ఎప్పుడు ఎలాగూ జరిగించాడో వివరించలేను, ఇప్పుడు సమయం చాలదని ఎప్పుడు నేను ఆ పాయింట్ను ఎగవేసేవాడిని. ఎందుకంటే ప్రజల యొక్క మనస్సు యొక్క స్ట్రెయిన్ అవుతుందనే భయం చేత. 24వ వచనంలో చూద్దాం. తిరుగుబాటును మాన్పుట నంబర్ 1. రెండవది పాపమును నివారణ చేయుట నంబర్ 2. దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట నంబర్ 3. 4వది ఏంటంటే యుగాంతము వరకు ఉండునట్టు నీతిని బయలుపరచుట. తర్వాత 5వది దర్శనమును ప్రవచనమును ముద్రించుట. 6వది అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట. ఇది 6 విషయాలు. ఈ 6 పనులు జరిగించడానికి దేవుడు 70 వారములు నియమించాడు. దేవుని బిడ్డలారా, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం దేవుడు ఎలా చేశాడు చెప్పండి? యేసుక్రీస్తు బలి ద్వారా ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. నా చిన్నపిల్లలారా, యోహాను 1 యోహాను 2:1, నా చిన్నపిల్లలారా
మీరు పాపము చేయకుండాక ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. అయినను మీరు పాపము చేసిన యెడల యేసుక్రీస్తు అనే నీతిమంతుడైన ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడు. ఈయనే మన పాపములకు అక్కడ కింద ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకే కాదు, సర్వలోకము యొక్క పాపములకును ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. కనుక పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట, దేవుని బిడ్డలారా, పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడంటే శిలువ యాగము జరిగించుట, దర్శనమును ప్రవచనమును ముద్రించుట, అంటే లేఖనములను ఆయన సిద్ధపరుచుకున్న కార్యక్రమం అన్నమాట. తర్వాత అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట, ఈ కార్యములన్నీ జరిగించడానికి 70 వారములు విధింపబడను. దేవుని బిడలారా, 70వ వారము యొక్క మొదటి అర్ధవారములో ఆలయ స్థానము ఏమైపోయిందంటే అపవిత్రం. కనుక దాన్ని మరలా ఆయన బాగు చేయాలి. ఎంత లోపల బాగు చేయాలి? 70వ వారం ఆఖరి లోపలనే దాన్ని మళ్ళా పవిత్రం చేయాలి. 2300 దినములు అయ్యాక అది పవిత్రమవుతుంది అన్నాడు. దేవుని బిడలారా, బాగా గమనించండి. 2300 దినముల మట్టుకే ఏమేమి సంగతులు చెప్పాడో మరోసారి చూడగలరా? ఏమండి? అనుజన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు ఈ హేయ వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనం నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టును? 2300 దినాల మట్టుకే. 1260 ప్లస్ 1260 మొత్తం 7 సంవత్సరాల దినాలు 2520 దినాలు. అయితే దేవుడు కేటాయించిన ఈ 2520 దినాల కంటే తక్కువ కాలంలో 2300 దినాలలోనే దేవుని ప్రణాళిక నెరవేరుతుందన్నమాట. అంటే మొదట కేటాయించబడిన కాలం తగ్గించబడింది అన్నమాట. ఎంతకాలం తగ్గించబడింది అంటే 220 రోజులు తక్కువైనాయి. ఎందుకు తక్కువైనాయి అంటే మత్తయి సువార్తలో చెప్పాడు, ఏర్పరచబడ్డ వారి కొరకు ఆ దినములు తక్కువ చేయబడి. ఇక్కడ చాలా గజిబిజి ఉంది, దీన్ని మనం గమనించాలి. గమనించండి దయచేసి. ఒక మర్మం ఏమిటంటే, ఏర్పరచబడిన వారి కొరకు ఈ శ్రమల దినములు తగ్గించబడును, అయినను ఏర్పరచబడ్డ వారి కొరకు వారు వేచి ఉండవలసిన కాలము పొడిగించబడును. దట్ ఈస్ ద మిస్టరీ హిడెన్ సో ఫార్ టు ద హోల్ వరల్డ్. మళ్ళీ చెప్తున్నాను, ఈ పారిపోయిన తర్వాత వచ్చే ఈ శ్రమల కాలం ఏర్పరచబడ్డ వాళ్ళ కోసం తగ్గించబడును. యూదయలో ఉండేవారు కొండలకు పారిపోయాక వచ్చే శ్రమల కాలం ఏర్పరచబడ్డ వాళ్ళ కొరకు తగ్గించబడును. కానీ అయినను ఆ ఏర్పరచబడిన వారు వేచి ఉండవలసిన కాలము పొడిగించబడును. మళ్ళీ చెప్తాను అది తెలియదు. ఇప్పుడు ఇక్కడేమో 42 months అయిపోయింది కదా, ఇక్కడ 1260 దినాలు ఉంటాయి. ఇప్పుడు ఈ 220 ఎందులో నుంచి తగ్గాలి? ఇందులో నుంచి కాదు, ఇందులో నుంచి. అప్పుడు ఎంత అవుతుంది? 1040 అంతేనా? 220 అంతే కదా. ఈ 2వ అర్ధవారంలో ఇశ్రాయేలీలకు ఉండే శ్రమలు యాక్చువల్గా ఉండాల్సిన కాలమేమో 1260 days, కానీ 1040 రోజులు మాత్రమే వీళ్ళు శ్రమ పడతారు. 1040 రోజులు. ఇంకా 220 days మిగిలి ఉండగానే వీళ్ళ మీదకి శ్రమ అనేది రాకుండా గతిస్తుంది. బట్ స్టిల్ ఏం జరుగుతుందంటే, ఇది జరగంగానే మళ్ళీ వీళ్ళకి ఏం రావాలి? మరి విమోచకుడు రావాలి కదా, రాడు. ఇశ్రాయేలు కొరకు, మీరు దయచేసి బాగా గమనించాలి, ఇప్పుడు శ్రద్ధగా వినాలి. ఇశ్రాయేలు కొరకు మాట్లాడుతున్నప్పుడు ముందు అర్ధవారంలోనేమో
యూదులు ఇశ్రాయేలీలు కలబోసిన మిశ్రమ సమూహము వధువు సంఘం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. రెండవ ద్వారంలోకి వచ్చేసరికి ఇంకా ఫోకల్ పాయింట్ అంటే ఎవరు? ఇశ్రాయేల్ జనాంగమే, పరిశుద్ధ జనము, దానియేలు యొక్క జనం. వీళ్ళు ఈ 220 days ఎర్లీగానే శ్రమల కాలము తగ్గించబడి కట్ చేయబడిన ఇంకా వెంటనే వీళ్ళు విమోచకుని చూడరు, ఇంకా కొంచెం ఎక్కువ కాలం ఉంటారన్నమాట. ఇదొక మిస్టరీ పీరియడ్. ఈ పీరియడే దానియేలు గ్రంథం 12-11లో ఉంది. దానియేలు 12వ అధ్యాయము 11. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలగజేయు హేయమైన దానిని నిలవబెట్టు వరకు 1290 దినములగును. ఇది అనదర్ రాంగ్ ట్రాన్స్లేషన్ ఇన్ ద బుక్ ఆఫ్ దానియేల్. అందుకే నేను ప్రసంగ ప్రారంభంలో అక్కడెక్కడికో తిరిగొచ్చాను. సందర్భం లేకుండా ఏదో సోది ఇర్మియా గ్రంథము అంతా ఏదేదో చెప్పింది ఏంటండి. నేను అందుకే బైబిల్ ట్రైనింగ్ పంపాల్సి ఉండే అని నా మీద విసుక్కోకండి. నేను బైబిల్ ట్రైనింగ్ పోయేస్తే మీకు అన్ని దొరకనది, నన్ను ఎప్పుడో పాడు చేద్దరు వాళ్ళందరూ కలిసి. ఈ దానియేలు గ్రంథము 9:25లో ప్రవచనం తెలుగులో తర్జుమా సరిగ్గా లేదన్న సంగతి మనం చూసాం కదా. ఏమది ఏంటా ప్రవచనం ఏంటి? యెరూషలేమును కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన మొదలుకొని అభిషిక్తుడు మెస్సియా వచ్చే వరకు 7 మరియు 62 వారములు ఉండాలి. కానీ ఆఖరికి ఏం రాశారు? 7 వారములు పట్టును. అటువంటిదే ఇది పొరపాటు. ఇక్కడ ఏమంటాడంటే అనుదిన బలి నిలుపు చేయబడ్డ కాలం మొదలుకొని నాశనము కలుగజేయు హే వస్తువు నిలబెట్టు వరకు 1290 దినాలు. అంటే అర్ధవారం కంటే 1 నెల ఎక్కువ, 30 రోజులు, 43 నెలలు అన్నమాట. 43 నెలలు అంటే అనుదిన బలి నిలిపేసిన రోజు మొదలుకొని 43 నెలలు అయిన తరువాత నాశనకరమైన హే వస్తువు నిలవబెట్టును. దట్ ఇస్ ద రాంగ్ ట్రాన్స్లేషన్. దాన్ని ఇక్కడ అకామిడేట్ చేయడానికి చూద్దాం. ఇప్పుడు ఎక్కడ అకామిడేట్ చేస్తూ ఇప్పుడు ఇక్కడ నాశనకరమైన హే వస్తువు నిలబెడితే 43 నెలలు అయిన తర్వాత రెండవ అర్ధవారంలో 1 నెల చొచ్చుకుపోయి ఏమండి ఇక్కడ నిలబెట్టాలి. లేదా ఇక్కడ నుంచి మొదలు పెడితేనేమో ఎక్కడికి అరమేదం యుద్ధం అవుతుంటే వాడు నాశనకరమైన హే వస్తువు నిలబెడతాడు. మీకు అర్థమైందా? అర్ధవారమునకు బలి నైవేద్యమును కదా నిలిపివేయను, వారము వరకు సంధి చేయును. అర్ధవారానికేమో బలి నైవేద్యం నిలిపివేయను. తర్వాత 1290 దినాలు అయినాక అంటే రెండవ అర్ధవారం గడిచి ఇంకా 1 month ఎక్కువైన తర్వాత వాడు నాశనకరమైన హే వస్తువు. కానీ మరి నాశనకరమైన హే వస్తువు నిలుచుటే సంఘం ఎత్తబడు కాలమునకు చివరి సూచన కదా. వాడు బయలుపరిచబడితేనే కానీ ఆ దినము రాదు. ఇక్కడ సంఘం ఎత్తబడ్డ తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళు పారిపోయేది ఎక్కడ? ఇక మొత్తం 1000 ఏళ్ల కాలం దాటి మహిమయుగం దాకా ఈ శ్రమలు తంటాలే ఉంటాయి. కనుక అది రాంగ్ ట్రాన్స్లేషన్. ఏ రకంగా చూసినా దాన్ని అకామిడేట్ చేయలేము. అకామిడేషన్కి ఒక్కటే ఏమిటంటే ఇంగ్లీష్ బైబిల్లోకి రావాలి. అందుకే ఈ జటిలమైన విషయాలు అందుబాటులో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లోపల చదవమని అందుకే ముందు నేను మీతో మనవి చేశాను. ఇంగ్లీష్ బైబిల్లో ఇప్పుడు నేను చదువుతాను, వినండి. దానియేలు ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 11. And from the time that the daily sacrifice shall be taken away, and the abomination that maketh desolate set up, there shall be 1290 days. మళ్ళీ చదువుతున్నాను. And from the time that the daily sacrifice, బాబు ప్రసంగులు మునిగిపోయినవా? అది రికార్డ్ అవుతుందా? ఒక్కోసారి లోతైన ప్రసంగం వినేటప్పుడు సంతోషించి మనం అది మర్చిపోతాం. సైతాన్ అట్లా చేస్తాడు. చదువుతున్నాను. దానియేలు 12:11. And from the time that the daily sacrifice shall be taken away, and the abomination that maketh desolate set up, there shall be 1290 days. అక్కడ ఏమంటాడంటే అసలు యాక్చువల్గా ఇలాగ రాయాలన్నమాట వచనం. ఇలా చదువుకోవాలి. చదువుతున్నా వినండి. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని మరియు నాశనము కలుగజేయు హేయమైన దానిని
నిలవబెట్టు దినము మొదలుకొని 1290 దినములగును. అక్కడ ఉండాల్సిన మాట ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో. అన్లెస్ యూ రీడ్ ద బైబిల్ ఇన్ మెనీ లాంగ్వేజెస్ యూ విల్ నెవర్ అండర్స్టాండ్ ద బుక్ ఆఫ్ డానియల్. అసలు నువ్వు ఎటు గురించి ఎటు తీసినా కూడా ఏదన్నా ఒక వచనం ఎదురుతుంటా ఉంటుంది మనకు. అర్థమైందా? అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలుపబడిన కాలము, ఈ రెండు జరిగిన కాలము మొదలుకొని 1290 దినాలు అగును. వీళ్ళకెందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నా ఏలిన వాడా ఈ సంగతులు ఎప్పుడు సమాప్తమగును అన్నాడు. చూడండి దయచేసి దానియేలు 12వ అధ్యాయం, దయచేసి 5వ వచనం 6వ వచనం చూడండి దయచేసి. ఈ ఆశ్చర్య కార్యము, ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగును అని అడుగగా, నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాట నేను వింటుని. ఎగ్జాక్ట్లీ ఇది ప్రకటన 10:7లో ఉన్న వ్యక్తి. ప్రకటన 10:7లో ఉన్న ఆయన సూర్యుని వంటి ముఖ ప్రకాశం ముఖము కలిగి, ఏమండి, సముద్రం మీద ఒక ఎడమ పాదము, భూమి మీద కుడి పాదం మోపి, నిత్యజీవియగు వాని నామమును ఒట్టు పెట్టుకొని, ఇక నువ్వు ఆలస్యం ఉండదు కానీ అని 7వ దూత పలుకు దినములలో దేవుని మర్మము సమాప్తము అగునన్నాడు. ఆయన ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, నిత్యజీవి అగువాని నామమున ఒట్టు పెట్టుకొని, ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయబడుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములయ్యను అగును. ఇలా గమనించాలి ఈ మాట. దేవుని మర్మము మాత్రమే సమాప్తమయ్యే కాలం ఒకటి ఉన్నది, సకల సంగతులు సమాప్తమయ్యే కాలం ఇంకోటి. సకల సంగతులు అంటే నేను మీకు అందుకే ఆ 6 సంగతులు రాపించాను. ఆ 6 సంగతులు మొత్తం సమాప్తమయ్యే కాలం ఎప్పుడంటే, కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలము కొట్టివేయబడుట. ఇలా బలము కొట్టివేయబడుట ఎప్పుడు అంటే, వాళ్ళు పదిలంగా కుదురుగా ఇంటాక్ట్గా క్షేమముగా యెరూషలేములోని నివసిస్తున్నప్పుడు వారి బలం కొట్టివేయబడదు. ఎప్పుడయ్యా అంటే, యాకోబు శ్రమదినం మీరు యెరూషలేములో ఉండువారు దండ్ల చేత చుట్టుముట్టబడి అరణ్యమునకు పారిపోయినప్పుడు ఆ ఘోర భయంకర హింసలలో మేము యుద్ధము పోరాడగలము అని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేంత దారుణ హింసలకు గురవుతారు. ఇప్పటికి ఇశ్రాయేలుకు నమ్మకం, ధైర్యం ఉంది. యెహోవా దేవుని ప్రజలం, అబ్రహాము సంతానం, మాతో ఎవడు పోరాడినా గెలవలేడు అనే కాన్ఫిడెన్స్ ఇప్పటికుంది. 1967 యామ్ కిపూర్ వార్, ఆ సమయంలో అరబ్బులతో యుద్ధం జరిగినప్పుడు దేవదూతలు యుద్ధ భూమిలో కనపడ్డారు. అరబ్బులకు ఎన్నోసార్లు దేవదూతలు కనపడ్డారు. ఈ మధ్య ఒకసారి ఈనాడు వార్తాపత్రిక 3వ పేజీలో రాజకీయ వ్యాసం రాస్తారు ఒకటి. అందులో ఇశ్రాయేలుకు వచ్చిన అనుభవాలను, యుద్ధములో వారికి వచ్చిన విడుదలను గురించి ఈనాడు పేపర్లు కూడా ప్రింట్ చేశారు. అరబ్బులంట పెద్ద పటాలం, అక్కడ ఒక 50 మంది ఇశ్రాయేలీలు యూదులు ఉంటారు. 1000 మంది పటాలం పోయి వాళ్ళని చంపుదామని పోతారు. సడన్గా ఒకడు పెద్ద దేవదూత ప్రత్యక్షం అవుతాడు, దగదగలాడే మెరుస్తున్న వ్యక్తి. ఆ అగ్నిజ్వాల వంటి కళ్ళతో అలాగా చూడగానే వీళ్ళు గడగడలాడి భయపడి అసలు తుపాకులు బారేసి పారిపోయేవాళ్ళు. ఈ తుపాకులన్నీ వీళ్ళు ఎరుకొచ్చుకునేవాళ్ళు. అలాగా నంబర్ ఆఫ్ టైమ్స్ జరిగిందని చారిత్రక పరిశోధకులు చెబుతూ ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకి ధైర్యం ఉంది. కానీ ఎప్పుడైతే వారు పాతాళముతో ఒడంబడిక చేసుకుంటారో, ఎప్పుడైతే సాతాను కుమారుడితో ఒప్పందం చేసుకుంటారో, దేవుడు వారిని బహుగా శ్రమలకు అప్పగిస్తాడు. అప్పుడు ప్రార్థన చేస్తారు సహజంగానే. మా పితరుల దేవుడైన యెహోవా, దావీదుకు తోడై ఉన్నావు, మాకు తోడై ఉన్నావు, ఇటీవలి కాలంలో మమ్మల్ని మరలా జనముగా సమకూర్చావు, మమ్మల్ని రక్షించు స్వామి అని వారు ఎంత మొత్తుకున్న మొరపెట్టినా
ఘోరమైన శ్రమలకు దేవుడు వారిని అప్పగిస్తాడు. హిట్లర్ కాలంలో వచ్చిన శ్రమల కంటే, నీరో కాలంలో వచ్చిన శ్రమల కంటే తలదన్నే నూరంతల మహాశ్రమ ప్రపంచ చరిత్రలో ఎన్నడూనూ అట్లా జరగలేదు. అటువంటి దారుణమైన హింసల చేత వారి బలము కొట్టివేయబడుట ముగించబడుతుంది. ఇశ్రాయేలీయుల ఆఖరికి గుండె పగిలి ఇక మేము జనము కాదేమో, దేవుడు మమ్మల్ని తృణీకరించాడేమో అన్నటువంటి స్థితికి వాళ్ళు వస్తారు. దేవుని బిడ్డలారా, ఆ సమయమున సకల సంగతులు సమాప్తములు అగును అని చెప్పాడు. 8లో అన్నాడు, దానియేలు 12:8 చూడండి. నేను వింటిని కానీ గ్రహింపలేకపోతిని, నా ఏలినవాడా వీటికి అంతమేమి అని అడుగగా అతడన్నాడు, దానియేలు నువ్వు ఊరుకుండవయ్యా, ఎందుకు అనవసరంగా క్వశ్చన్స్ లేవదీస్తావు? దానియేలు, ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుము. నీకు ఇప్పుడు అర్థం కావునైనా, అవి అంత్యకాలంలో ఎవడైనా ప్రవక్త అడిగితే వాడికి అర్థం అవుతాయి, కానీ నీకు ఇప్పుడు అర్థం కావు, ఊరుకో అన్నాడు అని చెబుతూ 10లో అన్నాడు, దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపలేకపోవును కానీ ఏమండి బుద్ధిమంతులు గనక ఈ సంగతులు గ్రహింపలేకపోయిన వాళ్ళందరూ ఎవరన్నమాట చెప్పరేంటి? ఈ సంగతులు గ్రహింపలేకపోయినారు, మరి వాళ్ళందరూ కలిసి నన్ను దుష్టుడు ఏందో చూడండి. దుష్టులందరూ కలిసి నన్ను దుష్టుడు. భూమి మీద ఎవరు లేడు ఈ మాట చెప్పినాడు. ఈవెన్ సార్ రాబర్ట్ ఆండర్సన్ కూడా చెప్పలేదు. అర్థమైందా? దేవుడు నాకు ఈ సంగతి చెప్తే నేను ఎవరినన్నమాట? వచనం ప్రకారం బుద్ధిమంతులు గ్రహించాను కనుక. అరే బేవకు నోరు మూసుకో, ఓఫీర్ గారు బుద్ధిమంతుడు, అందులో దుష్టునివి, నీకు దానిలో అర్థం కాలేదు కానీ నువ్వు దుష్టునివి. ఓఫీర్ గారు బుద్ధిమంతుడు అని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మంచిది. బుద్ధిమంతులు గ్రహించారని ఏమన్నాడు? చదవాలి. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని మరియు నాశనము కలుగజేయు హేయమైన దాని అనగా దాన్ని ఎట్లా చదవాలంటే, అనుదిన బలి నిలుపు చేయబడి నాశనము కలుగజేయు హేయమైనది నిలవబెట్టిన కాలము మొదలుకొని 1290 దినములగును, 1335 దినములు తాళుకొని కనిపెట్టుకున్నవాడు. అంత ఎక్స్టెన్షన్ అయింది. కూర్చోండి. 1290, ఇప్పుడు 220 రోజులు ఇక్కడ తక్కువ అయిపోయింది. బాగా వినండి. ఇప్పుడు 1290 అంటే ఇక్కడ ఒక 30 రోజుల కాలం. ఇప్పుడు వీళ్ళ శ్రమలను దేవుడు ముగింపు చేశాక, అందరూ శ్రద్ధగా చూస్తున్నారా? ఏర్పరచబడ్డ వారి కొరకు దినములు, శ్రమ దినాలు తక్కువ చేశాక ఈ వారం లోపల మిగులు దినాలన్నీ 220. ఈ 220 డేస్ కూడా అయిపోయినాక ఈ 2290 దినాలు. ఇప్పుడు ఎవరి జనమునకు చెందిన ఇది కాలం మాట్లాడుతున్నాడు? దానియేలు యొక్క జనముగా. అది అవతల అర్ధవారం సంగతి కానే కాదు. 1290 అంటే ఈ రెండవ అర్ధవారం కూడా ముగించిన తర్వాత ఇంకొక 30 రోజులు అని 1330 దినాలు అన్నాడు. టోటల్గా ఇంత కనిపెట్టుకున్న వాడే ధన్యుడు. అంతవరకు కనిపెట్టుకున్న వాడే ధన్యుడు. అంటే అప్పటిదాకా దేవుడు వారికి సమయం ఇస్తూ ఉంటాడు. ఎందుకు అంటే సకల సంగతులు సమాప్తములగును. అంటే ఇప్పుడు 1335 కదా, 35 1335లో నుంచి 1040 తీసేయండి. ఎంత? 5, 13లోంచి 4 పోతే ఎంత? 9, 295 రోజులు. 295 రోజులు అంతేనా? ఈ 295 రోజులు ఏంటి? దేవుడు సకల సంగతులను సమాప్తం చేయడానికి కేటాయించుకున్న కాలం. ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు దయచేసి శ్రద్ధగా వింటున్నారా? వీళ్ళ బలము కొట్టివేయబడడానికి
యాకోబు యొక్క శ్రమ దినముగా ఈ 2వ అర్ధవారములో 1040 days వరకు శ్రమ పెడతాడు, తగ్గించేస్తాడు. లేకుంటే ఆయనతో కూడా ఈ 220 days కూడా వాళ్ళకి శ్రమ పెడితే ఏ శరీరం తప్పించుకోడు, ఇశ్రాయేలు కూడా తప్పించుకోదు. ఇక మళ్ళీ అర్మగద్దోను యుద్ధం దగ్గర ఎట్టబడ్డానికి ఎవడు ఉండడు కనుక దేవుడు కనికరించి ఈ 220 days దేవుడు కన్సెషన్ ఇచ్చాడు. రుణం మాఫీ చేసినట్టు, వడ్డీ వదిలేరు అసలు కట్టుకోపో అని అన్నట్టు. ఇక్కడ మొదలుకొని 295 రోజులు ఏమండి, 295 రోజులు, 250 ఇంకా 45 రోజులు అంటే నెలన్నర, అంతేనా? 220 days అయిన తర్వాత 30 days, 45 days, 1.5 month. ఇది దేవుడు కేటాయించుకున్నాడు. దేనికంటే సకల సంగతులు సమాప్తి చేయాలి. ఈ సకల సంగతులలో మోస్ట్ డిఫికల్ట్ సంగతి ఒకటి ఉన్నదండి. ఏమండి, నెరవేర్చవలసిన విషయాలలో దానియేలు 9వ అధ్యాయంలో 24 ఇలా చెబుతున్నాడు. తిరుగుబాటును మాన్పుట అంటే ఇశ్రాయేలులో తిరుగుబాటు అనేదే లేకుండా చెయ్యాలి. తిరుగుబాటు అంటే ఎవరిలో తిరుగుబాటు? మొత్తం భూలోకంలో కాదు, నీ జనమునకును పరిశుద్ధపట్నం అన్నాడు కనుక ఎవరి తిరుగుబాటు? ఇప్పుడు వీళ్ళు ఎవరండి? వీరు మూర్ఖతయు వక్రవంశం, మూర్ఖులైన వక్రవంశం, తిరుగుబాటు చెయ్యేవారు కదా. యెరూషలేమా నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టి ప్రవక్తలను చంపుచుంటున్నానా అని అన్నాడు. కనుక వాళ్ళు దేవునికి ఇష్టలు కాని వారిని సమస్త మనుషులకు విరోధులు అన్నాడు. కనుక వాళ్ళ తిరుగుబాటు, వీళ్ళు మెడవంచని జనము, ముష్కరమైనది, భ్రష్టమైనది, అన్యాయము చేయు జనమునకు పట్టణమునకు శ్రమ. ముష్కరులారా, మీ హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా, ఈ యొక్క భ్రష్టతత్వమును ఇశ్రాయేల్లో నుంచి తొలగించాలి. తర్వాత పాపమును నివారణ. పాపము గురించి 2 సంగతులు చెప్పాడు. ఒకటేమో ప్రాయశ్చిత్తం చేయాలి, ఒకటేమో నివారణ చేయాలి. ప్రాయశ్చిత్తం చేసేది గారు, నివారణ చేసేది గారు. ప్రాయశ్చిత్తం అంటే జరిగిపోయిన పాపాలకు విరుగుడు, ఆ జరిమానా కట్టేసి పెనాల్టీ కట్టి వాళ్ళని మాఫీ చేసి క్షమాపణ చేయటం. పాపము నివారణ చేయడం అంటే ఇక మీదట ఎన్నడూ పాపము జరగకుండా పరిశుద్ధమైన ప్రపంచాన్ని సృష్టించడం. ఇది ఎవరిలో? ఇశ్రాయేలులో. అంటే ఇశ్రాయేలులో మరెన్నడూ తిరుగుబాటు జరగకుండా, మరెన్నడూ పాపము జరగకుండా. ఇప్పుడు ఈ సంగతి చేయడానికి దేవునికి టైం ఎప్పుడుందో నాకు చెప్పండి. మొదటి వారంలో పాతాళముతోనే ఓడంబడిక చేసుకున్నారు ఆయన. ఇక్కడ కళ్ళు తెరుచుకున్నాయి వాడి విగ్రహం నిలిపేసరికి. అయినా 2వ అర్ధవారంలో ఎక్కడున్నారు వాళ్ళు? అరణ్యంలో తలదాచుకున్నారు, భయంకరంగా శ్రమల పాలైపోయారు. లోకారంభం మొదలుకొనిన్నడు కలగని మహాశ్రమ అనుభవించారు. ఇప్పుడు వారిలో ఉన్నటువంటి భక్తిహీనత, అవినీతి, పాపము, తిరుగుబాటు తొలగించడానికి పరిశుద్ధాత్మ ఆపరేషన్ చేయడానికి కాలము దేవుడు క్రియేట్ చేసుకున్నాడు. అదే ఈ 295 దినాలు అన్నమాట. ఒక మిస్టరీ ఇది. దానియేలు ప్రవచన గ్రంథములో ఉన్న మర్మమైన అంకెలు. అయితే నేను అందుకే యుగాంతం గ్రంథంలో ఒక మాట అన్నాను. ఈ 6 సంగతులు దేవుడు ఎప్పుడు ఎలాగూ నెరవేర్చునో ఈ గ్రంథ విస్తరణ భీతి చేత నేను ఇప్పుడు చెప్పడం లేదన్నాను. ఎందుకంటే ఈ 3 ఫిగర్స్ ఉన్నాయి. 2300 దినాలు, 1290 దినాలు, 1335 దినాలు, 2300 days, 1290 days and 1335 days. ఈ 3 ఫిగర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక యుగాంతం అంత గ్రంథం రాయాలి. నేను ఏదో అది రామాయణంలో ఇంకో వేట అన్నట్టు నేనేమో శ్రమల కాలమునకు ముందు సంఘం ఎత్తబడుతుందా, తర్వాత ఎత్తబడుతుందా? శ్రమలకు మనం మెంటల్గా, స్పిరిచువల్గా సిద్ధపడాలన్నా, లేకుంటే బేసికల్గా ఉండాలన్నా? ఆ ఒక పాయింట్ కొరకే నేను ఆ గ్రంథం. అందులో మళ్ళీ ఈ పురాణం అంతా చెబితే అసలు సంగతి మర్చిపోయి ఇంకెక్కడికో వెళ్తారు. అందుకే దేవుడు నాకు చెప్పాడు, సమయం వచ్చినప్పుడు దానియేలు గ్రంథములోని
విచిత్రమైన సంఖ్యల మర్మం అని ఇంకో గ్రంథం రాయరా బాబు అని అప్పుడే చెప్తాడు. అందుకే నేను ఎన్నోసార్లు ప్రసంగాల్లో అన్నాను, మీరు నేను రికార్డెడ్ మెసేజ్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చిత్తం అయితే మునుముందు దీన్ని వివరిస్తాను, కానీ ఇప్పుడు నేను చెప్పను అనుకుంటా వచ్చాను. అసలు సంగతి ఇది. దిస్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ యూ కెన్ అకామిడేట్ 1335 days. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. ఒకవేళ 1335 దినాలు అంటే రెండవ అర్ధవారం తర్వాత 75 దినాలు అని అర్థం చెప్పుకోవాల్సి వస్తే ఆ కాలం 70వ వారానికి వెలుపల ఉంటుంది కదా. అలాగైతే యూదుల కాలం దాటిన తరువాత యూదులు రక్షింపబడతారా అని మీరు ప్రశ్నించవచ్చు. యూదుల హృదయం యేసుక్రీస్తు వైపు మళ్ళుకోవడం 70వ వారపు పరిధి లోపలే జరుగుతుంది. అయితే 70వ వారం దాటిన తర్వాత మరికొంతకాలం వారు వేచి ఉండవలసి వస్తుందని లేఖనం తెలియజేస్తుంది. 70వ వారం దాటిన తర్వాత 75 రోజులు వారు వేచి ఉన్న తర్వాతే వారు ప్రభువును ముఖాముఖి చూస్తారు. రెండవ అర్ధవారపు 1260 దినాలు దాటి ఇంకా 75 దినాలు గడిచాక, అంటే 1335 దినాలు గడిచిన తర్వాతనే యేసు ఒలీవల కొండ మీదకి దిగి వస్తాడు. చాలామంది యూదులు ఆ అదనపు కాలం వేచి ఉండలేక తమ విశ్వాసాన్ని వదులుకుంటారు. 1335 దినాల పాటు అందరూ వేచి ఉండలేరు కనుకనే 1335 దినాలు తాళుకొని కనిపెట్టుకుని ఉండేవాడు ధన్యుడు అన్నాడు గబ్రియేలు దూత. 1335 దినాలకు జరిగేది యూదుల రక్షణ కాదు, క్రీస్తు ప్రభుని బహిరంగ రాకడ. ఆ మాటకొస్తే క్రీస్తు ప్రభుని శిలువ యజ్ఞం కూడా యూదుల కాలంలో జరగలేదని మనం గుర్తుంచుకోవాలి. ప్రాయశ్చిత్త బలి ఎప్పుడు జరిగింది? 69వ వారం అయిపోయిన తర్వాతనా, లేకుంటే 69వ వారం లోపలనా? మరి అది అన్య జన్ముల కాలములలో పడ్డది కదా. మట్టలాది వారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు? ఈ నీ జనమందైనను అన్నాడు కదా. అంటే రేపటి నుంచి ఎవరి కాలం? అన్య జనముల కాలం. అన్య జనముల కాలములోనే ఏమొచ్చింది? మరి ప్రాయశ్చిత్త బలి జరిగింది. మరి ప్రాయశ్చిత్తము జరిగించినప్పుడు 70 వారములు ఇచ్చినని అందులోకి చెందకుండా ఇంకో కాలంలో ప్రాయశ్చిత్తం చేశాను కదా. కనుక నేను చెప్పేది ఏంటంటే, దేవుడు ఒక జనరల్ ఫిగర్ మనకు చూపెట్టాడు. అంత్యకాల సంభవాలను గూర్చి దేవుని ప్రణాళికను గూర్చి జనరల్ పర్వ్యూ చేశాడు. అక్కడక్కడ ఎక్సెప్షన్స్, మైనర్ చేంజెస్ కూడా చేశాడు. అందుకే నేను ఏమన్నానంటే, ఒక టైం కేటాయించుటకు శక్తిమంతుడైన వాడు దాన్ని తగ్గించుటకైనా పెంచుటకైనా దానికి అవతల పనిచేయడానికైనా ఆయన అధికారము కలిగిన వాడు. ఆయన చిత్తం, అది ఆయన అధికారం. ఇట్లా చేయబోతుందంట బాబని దానియేలు చెప్పాడు. అది కూడా దానియేలు అడిగితే నేను వింటిని కానీ గ్రహింపలేదంటే, నువ్వు ఊరుకుండుము, అంత్యదినములో ఇది బయలుపరుస్తా అని చెప్పాడనమాట. ఇప్పుడు మనకు ఈ 70వ వారము అవతల ఇవి జరుగుతున్నాయి కదా అని డిఫికల్టీ ఇక్కడ మొదటిసారి కాదు, అది శిలువ యజ్ఞం దగ్గర కూడా డిఫికల్టీ. కనుక 70 వారములు ఈ 6 కార్యములకు నియమించబడిన మాటకు భంగం వచ్చింది ఎక్కడంటే శిలువ దగ్గర వచ్చింది, మళ్ళీ రెండోసారి వచ్చింది. అంటే రెండవసారి భంగం చేయబోతున్నానని దేవుడు సూచనగా అది చూపెట్టింది అన్నట్టు మనకు. మీకు అర్థమైనా? నేను మునుముందు కూడా ఈ కాల విభజనను అతిక్రమించబోతున్నాను అని చూపడానికే ఆయన శిలువ యజ్ఞాన్ని కూడా యూదుల కాలానికి వెలుపడ చేశారు. దానికి అంతటికి మళ్ళీ డీపర్ సంకల్పం ఉంది. అసలు ఎందుకొరకంటే యూదులు అన్యులనే విభజనలోని స్ట్రిక్ట్నెస్ అంత్యకాలంలో తగ్గించేయనుకున్నాడు ఆయన. దేవుని ఇశ్రాయేలు వేరంటాడు పౌలు కదా. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత ఎవడు ఇశ్రాయేలు? వాగ్దాన సంబంధులే ఇశ్రాయేలు సంతానం. అందుచేత దీని సంగతి అదన్నమాట. ఇది ఇలా కాకుండా ఇప్పుడు ఈ 1330 దినాలు ఇక్కడ నుంచి లెక్క పెట్టుకుందాం అనుకోండి. అప్పుడు ఎంత అయిందంటే ఇక్కడ 1260 రోజులు ఇక్కడ అయిపోయినాయి. దీని తర్వాత ఎంత మిగులుతుంది? ఇంకా ఏమండి 1260 1335లో నుంచి తీసేయండి. 5 రోజులు 0 తీసేస్తే ఎంత? 5. 13లోంచి 6 తీసేస్తే 7. 70 రోజులు.
ఏంటి 75. ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాలు ప్లస్ 75 డేస్ అంటే 2.5 నెలలు ఇక్కడ దాకానే ఉంటుంది. అప్పుడు 2300 దినముల మట్టికి అనే మాటకు భంగం వస్తుంది. కనుక ఈ 1335 లెక్కేసుకోవాల్సింది ఇక్కడ నుంచి కాదు, ఎక్కడి నుంచి, మిడిల్ ఆఫ్ ద వీక్ నుంచి. అది మించిపోతుంది కదా అంటే 69 వారం మించిపోయినాకనే యజ్ఞం జరిగింది కదా. దేవుడు ఒక క్రొత్త సాంప్రదాయం నెలకొల్పుతున్నాడు. ఈ రీతిగా ప్రభు ఇశ్రాయేలులో నుండి భక్తిహీనతను తొలగిస్తారట. రోమా పత్రిక చూడండి దయచేసి 11వ అధ్యాయం 25-26 చదవాలి కొంచెం. వారు ప్రవేశించినప్పుడు, ఎవరు ప్రవేశించినప్పుడు అంటే ఇశ్రాయేలీయులు ప్రవేశించినప్పుడు. అంత పై వచనంలో ఏమన్నాడంటే, ఓ అన్యజనములలో నుండి వచ్చిన సహోదరులారా, మీ మటుకు మీరే బుద్ధిమంతుడని అనుకోకుండా మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. అన్యజనముల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కొంత మటుకు కఠిన మనస్సు కలిగెను. వారు ప్రవేశించును అంటే ఎవరు వాళ్ళు? ఈ 2000 ఏళ్ల పాటు కఠిన హృదయుల ఈ మెస్సియాను తృణీకరించిన ఇశ్రాయేలీయులు కనువిప్పు కలిగి దేవుని రక్షణ ప్రణాళికలోనికి ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. కేటాయించబడిన సమయములను దేవుడు గనక ముందు చేస్తాడు. ఈ మర్మమును బట్టే యేసయ్య అన్నాడు ఏమిటంటే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ఇప్పుడు రివీల్ టైం దేవుడు ప్రకటించిన టైం టేబుల్ ప్రకారమే ఖచ్చితంగా అంత జరిగితే, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, దేవుడు ప్రకటించిన టైం టేబుల్ ప్రకారం నిమిషం అటు ఇటు కాకుండా అన్ని జరగాలని మొండిపట్టు పడితే మరి కాలములు ఆయన స్వాధీనముందు ఉన్నట్టు ఎక్కడ ఉంటుంది? దేవుడు ఎవరి స్వాధీనంలోకి రాడు, తన మూవ్మెంట్స్ కదలికలు ఎవరి స్వాధీనానికి ఇవ్వడు, దేనికి కమిట్నాడు. ఇది నా జనరల్ ప్రణాళిక బాబు. ఇందులో నా మర్మం చిత్తమును బట్టి అక్కడక్కడ ఎక్సెప్షన్స్ మార్పులు చేర్పులు నేను చేసుకుంటాను. కనుక వాటిని తెలుసుకుంటే మీ పని కాదు, మీరు పోయి నా సేవ చేయండి అని చెప్పాడు. కనుక దేవునికి కాలముల మీద సమయముల మీద ఉన్నటువంటి అధికారమును బట్టి, కంట్రోల్ను బట్టి, శక్తి ప్రభావములను బట్టి, ఆయనకున్న హక్కును బట్టి, సృష్టికర్తగా తనకున్నటువంటి ప్రెరాగేటివ్ని బట్టి ఈ కాలములలో ఇటువంటి చేంజెస్ చేసి దానియేలు ప్రవక్త గ్రంథములోని మర్మ సంఖ్యలన్నిటినీ నెరవేర్పునికి వస్తారు. దేవుడి మాటలు దీవించిన ప్రార్థించండి. స్తోత్రం. ప్రేమ కలిగిన మా యేసు క్రీస్తు ప్రభువా, అనేక సంగతులు దానియేలుకు తెలియచేయబడని సంగతులు మీ మహత్తరమైన కృపలో, మీ మహాదివ్య ప్రేమలో యేసునైనా మీరు మాకు బయలుపరిచినారు. ఇందులకై మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. ఘనుడవైన మా యేసు రాజా, ఈ దాసుడికి మీరు తెలియజేసిన బయలుపరిచిన ఈ గొప్ప మర్మమును బట్టి నీకు స్తోత్రములు. సార్వత్రిక సంఘం యావత్తును దీని ద్వారా విశేషమైన క్షేమాభివృద్ధిని సాధించి ఘనముగా నీ రాకడపై సిద్ధపరచబడినట్టు సహాయం చేయమని, కాలములు సమయములు నీ స్వాధీనముందు ఉన్నవని, ఏదో మాకు తెలిసిన అంకెలతో నిన్ను బంధించడం మాకు వల్ల పడదని, అది మా వశమందు లేదు నీ వశమందు ఉన్నదని, నీవే సర్వాధికారివని, సర్వ అధికారము నీ వశమందు అప్పగించబడి ఉన్నదని గ్రహించే వినయ మనస్సు నాకు అందరికీ దయచేయమని యేసు పుణ్యనామమున మీ తిరిగి వేడుకొనిచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడని యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవునితో దివ్య మనోహర సహవాసం చేరి వచ్చిన మనకందరికీ భూలోకమందున సకల బైబిల్ విద్యార్థులకు అందరికీ సదాకాలము తోడై ఉండను గాక. ఆమేన్. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి
అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.